హాయ్ అండి. ఈరోజు ఒక కథ. అందులో మొదటి భాగం. ఆ రోజు శేఖరం గారి ఇంట్లో పెళ్లి చూపులు. శేఖరం గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. శేఖరం గారి భార్య పేరు మీనాక్షి. ఆవిడ స్కూల్ టీచర్గా చేస్తున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. వాళ్ళ పెద్ద అమ్మాయి పూజ. తను బెంగళూరులో ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. చిన్న అమ్మాయి సాత్విక. తను MBBS 4th ఇయర్. వైజాగ్లోనే వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటూ చదువుకుంటుంది. పూజకి 25 సంవత్సరాలు. బీటెక్ అయిపోగానే ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకుంది. తనకి అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. కానీ జాబ్ బెంగళూరులో రావటం వల్ల ఫస్ట్ టైం తల్లిదండ్రులకి దూరంగా ఉంటుంది. ఈరోజు పూజకి పెళ్లి చూపులు. అబ్బాయి వాళ్ళది కూడా వైజాగ్. శేఖరం గారి స్నేహితుడు ప్రసాదరావు ద్వారా ఈ సంబంధం వచ్చింది. వారి కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన పేరు రఘురామ్. లిక్ ఆఫ్ ఇండియాలో AGM క్యాడర్లో చేస్తున్నారు. భార్య పేరు రాజేశ్వరి, గృహిణి. వీళ్ళకి కూడా 2 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు అశ్విత్ రామ్, చిన్న అబ్బాయి పేరు అక్షత్ రామ్. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరులో. పెళ్లి కొడుకు అశ్విత్ రామ్. అతను HCLలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో శేఖరం గారు అందరినీ హడావిడి పెడుతున్నారు. త్వరగా రెడీ చేయండి, వాళ్ళు వచ్చే టైం అయింది అంటూ. అతని తల్లి రామలక్ష్మి, ఎందుకురా అంత తొందర చేస్తున్నావు? వచ్చే వాళ్ళు వస్తారు, మన పిల్లని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి అని అంటుంది. లోపల రూమ్లో సాత్విక వాళ్ళ అత్త కూతురు సౌమ్య పూజని రెడీ చేస్తున్నారు. ఆ టైంలోనే రఘురామ్ ఫ్యామిలీ వచ్చారు. వారు బయట నుండే ఆ ఇల్లు చూసి చాలా సంతోషించారు. చిన్న డూప్లెక్స్ ఇల్లు, చుట్టూ చెట్లు, గ్రీనరీ చాలా ఆహ్లాదంగా ఉంది. వాళ్ళని చూసి శేఖరం గారు సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. శేఖరం గారు, ఈవిడ మా అమ్మగారు రామలక్ష్మి అని తల్లిని పరిచయం చేస్తారు. అందరూ ఆవిడకి నమస్కరించి కుశల ప్రశ్నలు అడుగుతూ కూర్చుంటారు. అంతలోనే మీనాక్షి గారు వచ్చి పరిచయం చేసుకుంటారు. రఘురామ్ గారు కొంచెం ముభావంగా ఉంటారు. అది శేఖరం గారు, మీనాక్షి ఇద్దరు గమనిస్తారు. ఇద్దరు మనసులో వీళ్ళకి పెళ్లి చూపులు ఇష్టం లేదేమో అనుకుంటారు. రామలక్ష్మి మాత్రం అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. అశ్విత్ వాళ్ళకి బాగా నచ్చుతాడు. 5.10 ఎత్తు, మంచి పర్సనాలిటీతో అందంగా ఉంటాడు. 10 నిమిషాల తర్వాత మీనాక్షి గారు వెళ్ళి పూజను తీసుకొని వస్తారు. తనని తీసుకొని వస్తుంటే రాజేశ్వరి గారు, ఈ పిల్ల నా కోడలు అని మనసులో ఫిక్స్ అయిపోతుంది. భూమి నుండి నేలకి దిగి వస్తున్న దేవతల అనిపిస్తుంది తనకి. రఘురామ్ గారికి కూడా పూజ నచ్చుతుంది. అమ్మా నాన్న తనని పెళ్లి కూతురుని చూడమని చెప్తుంటే కొంచెం సిగ్గుపడుతూ ఉన్న అశ్విత్ తల పక్కకి తిప్పి ఎదురుగా చూస్తాడు. ఆ క్షణంలో అతనికి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అతన్ని చూసిన పూజకి కూడా సమ ఆలన్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇద్దరికి ఇవే మొదటి పెళ్లి చూపులు. కనీసం ఫొటోస్ కూడా ఇవ్వలేదు ప్రసాదరావు గారు వీళ్ళకి. వీళ్ళిద్దరి పరిస్థితి అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు వాళ్ళకి ఏకాంతంగా మాట్లాడుకోమని రూమ్లోకి పంపారు. అసలే మనోడు బీటెక్ చదివినా బాగా సైలెంట్ అవ్వడం వల్ల ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు. ఆఫీస్లో కొలీగ్స్తో కూడా చాలా వరకు ఆఫీస్ అండ్ వర్క్ విషయాలు మాట్లాడతాడు. తనకి పూజ బాగా నచ్చింది, కానీ మాట్లాడాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. పూజ అందరితో సరదాగా కలిసిపోతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. తనకి అశ్విత్ బాగా అంటే బాగా నచ్చాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. తన ఇబ్బందిని గమనించిన తాను, పూజ, అశ్విత్ గారు, మీకు నేను నచ్చలేదా? అశ్విత్, అయ్యో అలా ఏం లేదండి, మీరు చాలా బాగున్నారు. పూజ, మరి ఎందుకు అంత టెన్స్గా ఉన్నారు? ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా? ఎవరినైనా లవ్ చేస్తున్నారా? పర్లేదు చెప్పండి, నో ప్రాబ్లం. మనసులో, దేవుడా అలాంటిది ఏమీ లేదు అని చెప్పించు స్వామి. అశ్విత్, అయ్యో అలాంటిది ఏమీ లేదండి, నాకు ఇవే ఫస్ట్ పెళ్లి చూపులు. ఒక అమ్మాయిని, కాబోయే భార్యని చూస్తున్నాను, అందుకే కొంచెం టెన్స్గా ఉంది. నాకు ఎలాంటి లవ్ అఫైర్ లేదు. ఒకవేళ అలాంటిది ఉన్నా ఇంట్లో చెప్పగలను. పేరెంట్స్ అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. పూజ, సరే ఇప్పుడు చెప్పండి, నేను నచ్చానా?
అశ్విత్, ఇందాకే చెప్పా కదా బాగున్నారు అని. పూజ, బాబు, బాగుండటం వేరు, నచ్చటం వేరు. అశ్విత్, అదేంటి నాకు అర్థం కాలా. పూజ మనసులో, ఓరినా ముద్దపప్పు, నువ్వు అలా నడిచి వెళ్తున్నప్పుడు ఎవరైనా అమ్మాయి చక్కగా డ్రెస్ చేసుకొని కనపడింది అనుకో, నువ్వేమనుకుంటావు? అశ్విత్, చాలా చక్కగా ఉంది, బాగుంది అనుకుంటా. పూజ, సూపర్. అదే నచ్చటం అంటే ఏంటో తెలుసా? ఒకరు నచ్చితే వాళ్ళతో జీవితాంతం ఉండాలి. కష్టమైన ఇష్టమైన తనే ప్రపంచం అవ్వాలి. ఇప్పుడు చెప్పు, నచ్చానా లేదా? అశ్విత్, నచ్చావు, చాలా అంటే చాలా బాగా నచ్చావు. పూజ సంతోషంతో వెళ్ళి అశ్విత్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మగాడు భర్త అనే స్థానంలో నన్ను చూసుకోవటానికి వస్తున్నాడు. అతను నాకు నచ్చాలి, అతనికి నేను నచ్చాలి అని ఈ సంబంధం వచ్చినప్పటి నుండి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అంది. అశ్విత్ సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తర్వాత కిందికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం చెప్తారు. సాత్విక ఇంకా సంతోషంతో అశ్విత్ని బావగారు బావగారు అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. శేఖరం గారికి రఘురాం గారు ఇంకా ముభావంగా ఉండడం గమనించి, ఏం బావగారు, మీకు ఈ సంబంధం ఇష్టం లేదా అని అడుగుతారు. ఆయన అలా అనేసరికి అందరూ భయపడతారు. అప్పుడు రాజేశ్వరి గారు, ఎందుకు అన్నయ్య గారు అలా అడిగారు అని అంటుంది. శేఖరం, కాదమ్మా, బావగారు వచ్చినప్పటి నుండి కొంచెం ముభావంగా ఉన్నారు, అందుకే అడిగాను, ఏమీ అనుకోకండి అన్నారు. మీనాక్షి, అవును వదిన గారు, అన్నయ్య గారు వచ్చినప్పటి నుండి అలానే ఉన్నారు అంటుంది. రఘురాం నవ్వుతూ, అలా ఏం కాదండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, తానే మా ఇంటి మహాలక్ష్మి అంటారు. శేఖరం, అమ్మయ్య, నవ్వేశారు. మీరు అలా ఉంటే మాకు కొంచెం భయం వేసింది. ఇంతకీ మీ ముభావానికి గల కారణం తెలుసుకోవచ్చా? అది మీకు అభ్యంతరం లేకపోతేనే. రాజేశ్వరి, అది నేను చెప్తాను అన్నయ్య గారు, ఆయన అలిగారు. శేఖరం, అయ్యో ఎందుకమ్మా? రాజేశ్వరి, అక్కి, అదే మా చిన్నోడు, ఆయన సుపుత్రుడు రాలేదని అన్నయ్య గారు. రఘురాం, వాడేమీ నా సుపుత్రుడు కాదు, పెద్ద వెధవవాడు. ఇక్కడ అన్న పెళ్లి చూపులు పెట్టుకొని కూడా రాకుండా అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. రాజేశ్వరి, ఇది మరీ బాగుంది. సుపుత్రుడు కాదంటారేంటి? రోజు మీరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. పుట్టి 24 ఏళ్ళు అయింది. ఏనాడైనా అమ్మ ఐ లవ్ యూ అని చెప్పాడా? మీకు మాత్రం డాడ్ ఐ లవ్ యూ అని డైలీ చెప్తాడు. అదేదో గుడ్ మార్నింగ్ లాగా. అయినా నన్నే అంటారు మీరు. అశ్విత్, నాన్న, నిన్నే చెప్పా కదా, వాడు ప్రాజెక్ట్ వర్క్లో బాగా బిజీగా ఉన్నాడని. మీరు అలా ఉండకండి. శేఖరం, అయ్యో, ఇంత చిన్న విషయానికి అలుగుతారా బావగారు? పాపం అబ్బాయికి అక్కడ ఎంత పని ఉందో. రాజేశ్వరి, ఆయన అంతే అన్నయ్య, చిన్న పిల్లోడిలా అన్నిటికీ అలుగుతారు. పెళ్ళైనప్పటి నుండి ఇదే వరస. వీళ్ళ విషయాలు వింటుంటే అక్కడ అందరికీ బాగా నవ్వొస్తుంది. సాత్విక వచ్చి, అత్తయ్య అత్తయ్య, మామయ్య బాగా ఎక్కువగా అలిగిన సందర్భం ఏమిటి అని అడుగుతుంది. మీనాక్షి, ఏయ్, ఏంటే అలా మాట్లాడొచ్చా? రాజేశ్వరి, ఊరుకో వదినా, ఇది చిన్న కోడలు, తెలుసుకోనివ్వు. ఇటురా అల్లరి పిల్ల అని పక్కన కూర్చోపెట్టుకొని, మీ మామయ్యకి వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయిలు అంటే ఇష్టం. మా అత్తగారికి 5 మంది పుట్టారు, అందరూ అబ్బాయిలే. మీ మామయ్య చిన్నవాడు, అందరికీ పెళ్ళిళ్ళు చేశారు. ముందు నలుగురికి ఇద్దరిద్దరు అబ్బాయిలు పుట్టారు. మా అత్తమ్మకి పిచ్చ కోపం వచ్చింది. కోడళ్ళని తిట్టేది. అందరం నవ్వుకునే వాళ్ళం. నాకు ముందు వీడు పుట్టాడు. మా అత్తమ్మ వచ్చి బాగానే చూసుకుంది. వీడు పుట్టిన 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు చూడాలి. మా అత్తమ్మ అందరికీ చెప్పేది, దాన్ని బాగా చూసుకోండి, నాకు మనవరాల్ని ఇస్తుంది అని. నాకేమో భయం వేసేది. ఈయన కూడా నాకు అమ్మాయి పుడుతుంది అని అందరికీ చెప్పుకునేవాడు. అలా నెలలు నిండాక డెలివరీ అయ్యింది. అప్పుడు చిన్నోడు పుట్టాడు. అంతే, మా అత్తమ్మ కనీసం చూడడానికి రాలేదు. నా తోటి కోడలే చూసుకున్నారు నన్ను. మీ మామయ్య మళ్ళీ అబ్బాయి పుట్టాడని అలిగి 1 నెల రోజులు చూడడానికి రాలేదు. ఇంటికి వచ్చినా నన్ను పలకరించి వెళ్ళేవాడు కానీ చిన్నోణ్ణి అస్సలు చూసేవాడు కాదు.
చాలా బాధేసేది నాకు. తర్వాత ఆయనే చిన్నగా ఎత్తుకునేవాడు. అదేంటో ఈయన పట్టుకున్నప్పుడే వాడు ఎక్కువ నవ్వేవాడు. వాడికి వాళ్ళ నాన్న అంటే ఎక్కువ ఇష్టం. కళ్ళల్లో కొంచెము తడితో. సాత్వికకి కోపం వచ్చింది అక్షిత్ మీద. ఎవరైనా అమ్మని ఎక్కువ లవ్ చేస్తారు, ఈయనకి మాత్రం నాన్నంటే ప్రేమ ఎక్కువ. రఘురాం: సరేలేవే, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుందని మా ఆశ. అప్పుడు అలా జరిగిపోయింది. అయినా వాడు చెప్పకపోయినా నువ్వంటేనే ఇష్టంలే అంటాడు సరదాగా. రాజేశ్వరి: మీనాక్షి పూజని పిలిచి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీకు ఇష్టమైతేనే పెళ్లి సంబంధం కలుపుకుందాం అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, ఏం చెప్తుందా అని. రాజేశ్వరి: మా ఇంట్లో ఇంతవరకు అమ్మాయి పుట్టలేదు. ఎవరు చేసిన పాపమో తెలియదు. మీకు అమ్మాయి పుట్టాలని కోరిక ఉండవచ్చు. రేపు అది నెరవేరకపోవచ్చు, లేక నెరవేరొచ్చు. ఎవరు పుట్టినా మాకు సమ్మతమే. మీకు సమ్మతమైతేనే ఈ పెళ్లి పెట్టుకుందాం అంటుంది. పూజ రాజేశ్వరిని హక్ చేసుకొని, అయ్యో అలా అనుకోవద్దు అత్తయ్య, మాకు ఎవరైనా ఓకే. రాజేశ్వరి రఘురాం వైపు చూసి, మీరు మళ్ళీ నాకు మనవరాలు పుట్టాలి, అది ఇది అన్నారంటే మీకు విడాకులు ఇచ్చేసి నా కోడల దగ్గరికి వెళ్తా అని అంటుంది. అందరూ నవ్వుతారు. రఘురాం: వాడికి చెప్పావా అమ్మాయి నచ్చిందని అని అశ్విత్ని అడుగుతాడు. అశ్విత్: లేదు నాన్న, వాడు ఫోన్ కట్ చేస్తున్నాడు. రఘురాం: మహారాజా వారు సమావేశ మందిరంలో చర్చలు జరుపుతున్నట్టున్నారు. రాజేశ్వరి: మీరు అలా అనకండి, నా బంగారు కొడుకుని. శేఖరం: ఇందాకటి నుండి చెప్తున్నారు చిన్నోడు గురించి. ఒకసారి చూపించండి చూస్తాం మా చిన్న అల్లుడు ఎలా ఉన్నాడో. అశ్విత్ తన ఫోన్లో ఉన్న అక్షిత్ ఫోటో చూపిస్తాడు. తను చాలా అందంగా ఉంటాడు. శేఖరం: బావగారు, అబ్బాయిది మీ పోలిక అనుకుంటా, చాలా అందంగా ఉన్నాడు. రఘురాం: పోలిక ఒక్కటే నాది, బుద్ధులు ఎవరివో అంటూ ఓరగా రాజేశ్వరి వైపు చూస్తాడు. అందరూ నవ్వుకుంటారు అది చూసి. అందరూ ఫోన్లో ఫోటో చూస్తూ సాత్వికకి ఇస్తారు చూడమని. తను అది తీసుకొని క్యాజువల్గా చూస్తూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అది పూజ గమనిస్తుంది. సాత్వికని చేత్తో తడుముతుంది. సాత్విక తడబడుతూ ఆ ఫోన్ పూజకి ఇచ్చేసి పని ఉందని లోపలికి వెళుతుంది. అప్పుడే అక్షిత్ వీడియో కాల్ చేస్తాడు. అక్షిత్: ఏంటిరా ఇందాకటి నుండి ఫోన్ చేస్తున్నావు? పెళ్లి చూపులు ఏమయ్యాయి? ఇద్దరికి ఓకేనా, లేక వేరే మ్యాచ్ చూసుకోవాలా? ఎక్కడ ఉన్నారు, ఇంట్లోనేనా? అశ్విత్: లేదురా, ఇంకా ఇంటికి రాలేదు. ఇద్దరు ఒకరికి ఒకరం నచ్చాము, ఆ విషయమే నీకు చెబుదామని కాల్ చేశా. వెంటనే అక్షిత్ వీడియో కాల్ కట్ చేసి వాయిస్ కాల్ చేస్తాడు. అశ్విత్: ఏంటిరా కట్ చేశావు? అక్షిత్: మీరు ఇంకా ఇంట్లో ఉన్నారనుకొని వీడియో కాల్ చేశా. చాలా హ్యాపీ న్యూస్ చెప్పావురా. అమ్మా నాన్న హ్యాపీయేనా? రాజేశ్వరి: మాకు చాలా హ్యాపీ కన్నా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? టైంకి తింటున్నావా? అక్షిత్: నాకేమమ్మా, సూపర్గా ఉన్నాను. నాన్న ఏమంటున్నాడు? రాజేశ్వరి: నీ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. సరే వీడియో కాల్ చెయ్యి, మీ అత్తయ్య మామయ్య నిన్ను చూస్తారంటున్నారు. అక్షిత్: నో అమ్మా. ఓకే, ఇక ఉంటాను, తర్వాత చేస్తా. రాజేశ్వరి: ఏంటిరా వేషాలా? వీడియో కాల్ చెయ్యి, లేకుంటే ఇక నాతో మాట్లాడకు. అక్షిత్: అమ్మా, అలా కొడుకుని బ్లాక్మెయిల్ చేయకూడదు. సరే చేస్తా ఉండు. వీడియో కాల్ చేస్తాడు. రాజేశ్వరి: ఇదిగోరా నాన్న మాట్లాడతారట. రఘురాం: నేనా? నేనెప్పుడన్నాను మాట్లాడతానని? నో, నేను మాట్లాడను. అక్షిత్: ఏవండోయ్ రఘురాం గారు, బాగున్నారా? పెద్ద అబ్బాయికి పెళ్లి కుదిరింది అంటగా, నెక్స్ట్ మేమేగా, మాకు ఏమన్నా చూస్తారా? మేమే ఎవరినైనా చూసుకోవాలా చెప్పండి. రఘురాం: పోరా, నాతో మాట్లాడకు, నీ ఇష్టం, ఎవరినైనా నువ్వే చూసుకో, మేము చూడం. అక్షిత్: మా బంగారు నాన్న, ఐ లవ్ యూ నాన్న, యు ఆర్ మై బెస్ట్. రఘురాం: బాగా ఐస్ చేయడం నేర్చుకున్నావు. ఇప్పుడంటే వదిలేసా, ఎంగేజ్మెంట్కి రాకపోతే ఇంకా చూసుకో. అక్షిత్: అయ్యో అదెంత మాట, డెఫినెట్గా వస్తా. అవును, అక్కడ ఎవరికో మణుతున్నట్టుంది, కాలుతున్న వాసన ఇక్కడికి వస్తుంది. రాజేశ్వరి ఫోన్ లాక్కొని, రేయ్ ఇందాక మీ నాన్నకి చెప్పిన మాట నాకు చెప్పరా? అక్షిత్: ఐ లవ్ యూ నాన్న, యు ఆర్ మై బెస్ట్. రాజేశ్వరి: అదే మాట ఈ అమ్మకి చెప్పు. అక్షిత్: యు ఆర్ మై బెస్ట్ మామ్. రాజేశ్వరి: అది కాదు, లవ్ యూ అని చెప్పు. అక్షిత్: ఐ లైక్ యూ మామ్. రాజేశ్వరి:
ఒరేయ్ ఇంటికి రా, అప్పుడు చెప్తా నీ సంగతి. తర్వాత రాజేశ్వరి అందరినీ పరిచయం చేస్తుంది. అక్షిత్ అందరికీ నమస్కారం చేసి మాట్లాడతాడు. పూజ ఫోన్ తీసుకొని లోపలికి వెళుతుంది అక్షిత్తో. పూజ, హాయ్ మరిది గారు. అక్షిత్, హాయ్ వదిన గారు. పూజ, ఎలా ఉంది వర్క్? ఇక్కడికి కూడా రాలేనంత బిజీనా? మామయ్య గారు బాగా ఫీల్ అయ్యారు. అక్షిత్, ఆయన అంతేలే వదిన, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు అలా అలుగుతారు. ఇక్కడ నిజంగానే వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. ఓకే, మా అన్నయ్య నచ్చాడా వదిన? పూజ, బాగా నచ్చారు. మీ ఫ్యామిలీ బాగా నచ్చింది. అక్షిత్, సూపర్ వదిన. మా వాడు కొంచెం సైలెంట్, నువ్వే మేనేజ్ చేసుకోవాలి, ఓకేనా? పూజ, ఓకే మరిది గారు, మీ ఆదేశాలను శిరసా వహిస్తాం. ముగ్గురు నవ్వుతారు. అలా సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఇక్కడ రూమ్లో సాత్విక అక్షిత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత చక్కగున్నావురా, నీ కళ్ళు సూపర్, నీ స్మైల్ అదుర్స్. దేవుడా, నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, వీడు ఎవరితో కమిట్మెంట్లో ఉండకుండా చూడు స్వామి. తను నా సొంతం అవ్వాలి. మేమిద్దరం మాకిద్దరంలా ఫిక్స్ చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. పూజ సాత్వికను కిందికి పిలుస్తుంది. అందరూ కింద ఉంటారు. ఇక వెంటనే శేఖరం గారు పంతులు గారిని పిలిపిస్తారు. పంతులు గారు వచ్చి 10 రోజుల్లో ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందని చెబుతారు. అందరూ దానికి సరే అంటారు. వెంటనే వియ్యంకులు ఇద్దరు ప్రసాదరావు గారికి ఫోన్ చేసి తమకు మంచి సంబంధం కుదిర్చినందుకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి ఎంగేజ్మెంట్కి రమ్మని చెబుతారు. అశ్విత్, నేను రేపు నైట్ బెంగళూరు వెళ్తాను. అక్కడ ఆఫీస్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీక్ వస్తాను. పూజ, నాకు కూడా ఆఫీస్ వర్క్ ఉంది, నేను బెంగళూరు వెళ్తాను. అందరూ సరే అంటారు. శేఖరం గారు ఇద్దరిని కలిసి బెంగళూరు వెళ్ళమని చెబుతారు. మీకు ఏమైనా మాట్లాడుకోవాలన్నా చక్కగా అన్ని మాట్లాడుకోండి. ఇక్కడి నుండి మీరు లైఫ్ లాంగ్ ప్రయాణం చేయాలి అంటారు. ఇద్దరు నవ్వుకుంటూ సరే అంటారు. అందరికీ బాయ్ చెప్పేసి రఘురాం ఫ్యామిలీ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే సాత్విక, సౌమ్య పూజని గట్టిగా హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెబుతారు. మీనాక్షి వచ్చి సంతోషంతో, నువ్వు చాలా లక్కీ, మంచి ఫ్యామిలీలోకి వెళ్తున్నావు అంటారు. బామ్మ పూజని దగ్గరికి తీసుకొని, అబ్బాయి కొంచెం మెతక అనుకుంటా, ఎలా భరిస్తాడో నిన్ను అంటుంది. పూజ, ఒసై ముసలి, నిన్ను అంటూ పీక పట్టుకుంటుంది. బామ్మ, అదేంటే, నీకు పెళ్లి కుదిరితే నన్ను చంపేస్తావే ఏంటి గయ్యాలిదానా? పూజ, చూడు నాన్న, నాన్నమ్మ ఏమంటుందో, నేను గయ్యాలినట. శేఖరం, సరే అమ్మా, నీకు అబ్బాయి బాగా నచ్చాడా, లేక మా కోసం ఒప్పుకున్నావా? పూజ, అదేంటి నాన్న అలా అంటారు? మీ దగ్గర నాకు మొహమాటం ఎందుకు? నాకు అశ్విత్ బాగా నచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బాగా నచ్చింది. రఘురాం గారు ఇంటికి వచ్చాక వాళ్ళ అన్నయ్యలకు, పిల్లలకు అందరికీ కాల్ చేసి అశ్విత్కి మంచి సంబంధం కుదిరింది, అందరూ ఎంగేజ్మెంట్కి రావాలి అంటారు. అందరూ చాలా సంతోషంగా వస్తాం అంటారు. పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్ద కోడలు రోహిణికి అశ్విత్ ఫోన్ చేస్తాడు. అమ్మ అని పిలుస్తాడు. రోహిణికి పెళ్ళి అయిన తర్వాత 4 years వరకు పిల్లలు పుట్టారు. అందుకే ఎప్పుడు అశ్విత్ని తన పెద్ద కొడుకు, అక్షిత్ని రెండో కొడుకు అని చెబుతూ ఉంటుంది అందరికీ. ఇప్పటికీ వీళ్ళు తనని అమ్మ అనే పిలుస్తారు. అశ్విత్, అమ్మ నీకు పెద్ద కోడల్ని తీసుకొస్తున్నా అని చెబుతాడు. రోహిణి, కన్నా నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావురా అప్పుడే. అశ్విత్, ఏంటి అమ్మా ఏడుస్తున్నావా? రోహిణి, అదేం లేదురా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా కన్నయ్యకి అప్పుడే పెళ్ళిడు వచ్చేసిందా అనిపిస్తుంది. అశ్విత్, అన్నయ్య లేడా? రోహిణి, ఇంకా ఆఫీస్ నుండి రాలేదురా. అశ్విత్, సరే వదినా, నీకు ఇప్పుడు తన పిక్ పంపుతాను, చూసి ఎలా ఉంది చెప్పు. రోహిణి, సరే కన్నయ్య. అశ్విత్ వెంటనే వాట్సాప్లో పూజ ఫోటో పంపుతాడు. రోహిణి ఆ ఫోటో చూసి అమ్మాయి చాలా బాగుంది, మంచి ఈడు జోడు అనుకుంటుంది. వెంటనే అశ్విత్కి ఫోన్ చేస్తుంది. రోహిణి, కన్నయ్య నీ సెలెక్షన్ సూపర్ రా. అశ్విత్, థ్యాంక్ యూ అమ్మా. రోహిణి, సరే కన్నా, నేను మళ్ళీ చేస్తాను, ఎంగేజ్మెంట్కి వస్తామందరం. అశ్విత్, బాయ్ అమ్మా, అన్నయ్య రాగానే చెప్పు. రోహిణి, సరే కన్నా, బాయ్. బెంగళూరులో అక్షిత్ టీసీఎస్ ఆఫీస్లో చాలా టెన్షన్గా ఉంటాడు. తాను అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్. వాళ్ళకి వచ్చిన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇంకా 1 weekలో సబ్మిట్ చేయాలి.
ఇంతలో అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇంతవరకు తను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అందుకే బెంగళూరు హెడ్కి తనంటే చాలా నమ్మకం. ఈ ఎర్రర్ ఎలా రైజ్ అయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. తను వెంటనే టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ప్రకాష్కి ఫోన్ చేసి రమ్మంటాడు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ప్రకాష్, బావా సారీరా, ఇప్పటికిప్పుడు నేను రాలేను. రేపు ఈవినింగ్ వస్తాను. నీకు అర్జెంట్ అయితే అక్కడ రేణు అని నా టీం మెంబర్ ఉంది. షీ కెన్ సాల్వ్ ఎనీ ఇష్యూ. అక్షిత్, వేరే ఎవరో సాల్వ్ చేయగలిగితే నీకు ఎందుకు చెబుతారా? ప్రకాష్, నో బావా, షీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ వర్క్. ఫస్ట్ తను వచ్చి చేస్తుంది. ఒకవేళ అవ్వకపోతే రేపు నైట్ నేను అక్కడ ఉంటా. అక్షిత్, ఓకే, ఏదో ఒకటి తగలడు ఎదవా. 1 అవర్ తర్వాత టీం లీడర్ మోక్ష వచ్చి సార్ రేణు మేడం వచ్చారని చెబుతుంది. అక్షిత్ బయటకు వచ్చి రేణుకని కలుస్తాడు. రేణు ఆశ్చర్యంగా తన్మయత్వంతో అక్షిత్ని చూస్తుంది. అక్షిత్, హాయ్ మేడం, దిస్ ఈజ్ అక్షిత్ రామ్. రేణు తడబడుతూ హాయ్, దిస్ ఈజ్ రేణుకా వర్మ. ప్రాబ్లం ఏమిటి? అక్షిత్, 2 అవర్స్ నుండి సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడం లేదు. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఇలా అయ్యింది. రేణు, నో ప్రాబ్లం, ఏమీ కాదు, వీ కెన్ సాల్వ్ ఇట్. అక్షిత్, హోప్ ఇట్. రేణు అన్ని సిస్టమ్స్ కనెక్షన్స్ చెక్ చేస్తుంది. కేబుల్ రూమ్కి వెళ్ళే ఆన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత అందరి సిస్టమ్స్ ఒక్కొక్కటి రీస్టార్ట్ చేసి లాగిన్ అవుతూ చెక్ చేస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత అక్షిత్ని క్యాబిన్లోకి తీసుకెళ్ళమంటుంది. అక్షిత్ రేణుకని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు. రేణు అక్షిత్ సిస్టమ్ చెక్ చేస్తుంది. అంతా చెక్ చేశాను. అక్షిత్తో నీ సిస్టంలో బగ్ పెట్టారు అంటుంది. వాట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అరుస్తాడు. రేణు, బగ్ ప్రపంచంలో ఎక్కడ ఉండి అయినా పెట్టొచ్చు. నో ప్రాబ్లం, 1 అవర్లో మొత్తం క్లియర్ అవుతుంది. 1 అవర్ తర్వాత రేణు వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నువ్వు ఇక ఈ సిస్టమ్ వాడొద్దు, నీకు వేరే సిస్టమ్ కనెక్ట్ చేశాను, దాన్ని యూస్ చేయి. బట్ మీ టీం వాళ్ళకి నువ్వు ఇదే యూస్ చేస్తున్నట్టు కనిపించాలి. మన శత్రువులు మన చుట్టూనే ఉంటారు. టేక్ కేర్. అక్షిత్, థ్యాంక్ యూ సో మచ్ రేణు గారు. రేణు, అయ్యో పర్లేదు, ఇట్స్ మై డ్యూటీ. అక్షిత్, రండి కాఫీ తాగుదాం. ఇద్దరు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. నైట్ భోజనాలు అయ్యాక పూజ సాత్వికని రూమ్లోకి తీసుకెళ్తుంది. పూజ, ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నాడు అశ్విత్? నీకు ఓకేనా మా జంట? సాత్విక, సూపర్ అక్క, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాకపోతే బావ కొంచెం సైలెంట్, నువ్వే చూసుకోవాలి. పూజ, కొంచెం సైలెంట్, బట్ మాట్లాడుతూ ఉంటే ఫ్రీ అవుతాడు. సాత్విక, అబ్బో బాగా అబ్జర్వేషన్ చేశావే. పూజ, చేయాలి కదా. సాత్విక, హే నిజం చెప్పవే, రూమ్లో ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? పూజ, ఓయ్ అవన్నీ పర్సనల్, నీకు చెప్పకూడదు. సాత్విక, పర్సనలా? అంటే చాలా దూరం వెళ్ళారా? పూజ, ఒసై నిన్ను. అంతేం లేదు, నేను అతన్ని హక్ చేసుకున్నా. సాత్విక, అమ్మో, మా అక్క అంటే ఏదో అమాయకురాలు అనుకున్నా, చాలా ఉందే నీ దగ్గర. పూజ, చి అదేం లేదులే, తాను బాగా నచ్చాడు, నేనంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ టైంలో నా సంతోషం ఎలా చూపించాలో తెలియలేదు, అందుకే అలా హక్ చేసుకున్నా. సాత్విక, ఓ ఈ పిచ్చి, ఏడుస్తున్నావా? పూజ, అలా ఏం లేదు, ఊరికే లేవే. సరే నువ్వు చెప్పు. సాత్విక, ఏంటే చెప్పేది? పూజ, నేను గమనించాలే, చెప్పు. సాత్విక మనసులో, ఇది కొంపదీసి నేను అక్షిత్ ఫోటోని చూడడం గమనించిందా? పూజ, ఏంటే థింక్ చేస్తున్నావు? సాత్విక, ఏ విషయం అక్క? పూజ, నువ్వు మరీ ముద్దుగా పిలవద్దులే, ఇందాక అక్షిత్ ఫోటో చూసి ఎందుకు అలా ఫ్రీజ్ అయ్యావు? సాత్విక మనసులో, అమ్మో ఇది కనిపెట్టేసింది, ఏం చెప్పాలి? పూజ, ఒసై ఏంటి ఆలోచిస్తున్నావు, ఏం చెప్పాలి అనా? సాత్విక, అయ్యో అదేం లేదక్క, జస్ట్ క్యాజువల్గానే చూసా. పూజ, నార్మల్గానే చూసావా? సరేలే అయితే, ఇంకా నీకు తనంటే ఇష్టం ఉందేమో, రేపు నైట్ అశ్విత్ని అడిగి అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం అనుకున్నా. సాత్విక, అయ్యో అదేం లేదక్కా. పూజ, సరే అయితే గుడ్ నైట్. సాత్విక, ఓకే. సాత్విక మనసులో, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? ఇష్టమని చెబితే ఏడిపిస్తుందేమో, చెప్పకపోతే తన గురించి తెలుసుకోలేను. పూజ అటువైపుకు తిరిగి నవ్వుకుంటూ ఉంటుంది.
ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే సాత్విక ఆలోచిస్తూ ఉంటుంది. పూజ, ఏంటి ఆలోచిస్తున్నావు? సాత్విక, అక్క అది అది పూజ, చెప్పవే. సాత్విక, తనంటే ఇష్టమే, కానీ తనకి నేను నచ్చుతానో లేదో. పూజ, పిచ్చి పిల్ల, ఆ మాత్రం దానికి బాధపడాలా? రేపు ఎటు అశ్విత్తో వెళ్తాను. వాళ్ళు ఎప్పుడు నాకు టచ్లో ఉంటారుగా, నేను కనుక్కుంటాలే. సాత్విక, థ్యాంక్స్ అక్క. ముందు అక్షిత్కి లవర్ ఉన్నాడో లేదో కనుక్కో, ఉంటే నేను డ్రాప్. పూజ, అలా ఏం ఉండదులే, నువ్వు బాధపడకు. శేఖరం గారు అక్షిత్కి ఫోన్ చేసి 10 డేస్లో అన్నయ్య ఎంగేజ్మెంట్, నువ్వు రావాలి. లీవ్ పెడతావో రిజైన్ చేస్తావో నీ ఇష్టం అంటాడు. అక్షిత్ నవ్వుకుంటూ తప్పకుండా వస్తానా అన్నా అంటాడు. నెక్స్ట్ డే పూజ, అశ్విత్ బెంగళూరుకు బయలుదేరతారు. ఇద్దరికి స్లీపర్ బుక్ చేస్తుంది పూజ. బస్ స్టార్ట్ అవుతుంది. అశ్విత్కి కొంచెం టెన్స్ అండ్ సిగ్గుగా ఉంటుంది. పూజ, ఫ్రీగా ఉండు అశ్విత్, నేనేమి నిన్ను కొరుక్కొని తిననులే. అశ్విత్, అయ్యో అదేం కాదు పూజ, ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయితో జర్నీ చేయటం. పూజ, ఇది మన లైఫ్ జర్నీకి ఆరంభం, మనం ఇలానే జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలి. అశ్విత్, ఏంటి ఇలానే జీవితాంతం కలిసి బస్సులో ప్రయాణం చేయాలా? పూజ ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మో నువ్వు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా, నువ్వు కూడా జోక్స్ వేస్తున్నావే. అశ్విత్, నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు. వన్స్ ఆ కొత్తదనం పోయి ఫ్రీనెస్ వస్తే నేను బాగా మాట్లాడతా. పూజ, అర్థమవుతుందిలే, నువ్వు ఎప్పుడు నా దగ్గర మొహమాట పడకు. ఇప్పటి నుండి మనం ఇద్దరం కాదు, ఒక్కరమే. అశ్విత్ కళ్ళలోకి చూస్తూ. అశ్విత్ సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుతాడు. పూజ, అయ్యో బ్లష్ అవుతున్నావా, భలే ఉన్నావురా, ముద్దొచ్చేస్తున్నావు అంటూ అశ్విత్ని తన వైపు తిప్పుకుంటుంది. ముద్దొచ్చేస్తున్నావురా బంగారు కొండ, ఇంకా చెప్పు మన ఫ్యామిలీ గురించి. అశ్విత్, తాతయ్యకి మొత్తం 5 కొడుకులు, నాన్న చిన్నోడు. పెద్ద నాన్నలు అందరూ వ్యవసాయం వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందరికీ ఇద్దరు కొడుకులు. అన్నయ్యలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దన్నయ్య పేరు ప్రకాష్, వదినమ్మ పేరు రోహిణి, నేను అమ్మ అని పిలుస్తాను. పూజ, అదేంటి? అశ్విత్, వదినమ్మ ఆ ఇంట్లోకి వచ్చేటప్పటికి నేను ఒక్కడినే చిన్నపిల్లోడిని. నన్ను చిన్నప్పుడు తానే చూసుకునేది. వదినకి పిల్లలు లేట్గా పుట్టారు, అందుకే ఎప్పుడు నన్ను కన్నయ్య అని పిలుస్తుంది. నా చేత అమ్మ అని పిలిపించుకునేది. ఎవరడిగినా తనకి 4 కొడుకులు అనే చెబుతుంది, నన్ను తమ్ముడిని కలుపుకొని. పూజ, వావ్, మరి పెళ్లి చూపులకు రాలేదే అక్క వాళ్ళు? అశ్విత్, క్యాజువల్గా మేము జస్ట్ పెళ్లి చూపులేగా, అది కూడా ఫస్ట్ టైం అనుకొని వచ్చాము. కానీ నిన్ను చూశాక నాకు బాగా నచ్చేశావు. అమ్మ వాళ్ళకి మీ ఫ్యామిలీ నచ్చింది, అంతా ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. పూజ, అంతే, నాకు కూడా ఏదో ప్రసాద్ అంకుల్ తెలిసిన సంబంధం ఉంది అన్నారు. కానీ నేను మాత్రం వచ్చే పెళ్లి కొడుకు నాకు నచ్చాలి, నేను తనకి నచ్చాలి అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక పరాయి మగాడిని భర్త అనే ఉద్దేశంతో చూడబోతున్నా కదా. నా కోరిక దేవుడు విన్నాడేమో, తీర్చేశాడు. అతని కళ్ళలోకి చూస్తూ, అశ్విత్, నాకు నువ్వు నచ్చేశావు. నువ్వు పట్టు చీరలో నడుచుకుంటూ వస్తుంటే నా హార్ట్ బీట్ నాకే వినిపించింది. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ కనిపించలేదు. కళ్ళు కిందికి దించుతూ. పూజ, ఓయ్, అదే మాట నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. అశ్విత్, పో పూజ, నిజం, నిన్ను చూడగానే నా కోసమే పుట్టావేమో అనిపించింది. అక్కడే నువ్వు నచ్చావు అని చెప్పాలనిపించింది. కానీ నీకు నచ్చుతానో లేదో అని కొంచెం భయం వేసింది. కానీ ఎప్పుడైతే నువ్వు నేను నచ్చాను అన్నావో చాలా సంతోషం వేసింది. నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కదా, కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. ఐ వాజ్ ఇన్ డీప్ షాక్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను అలా వాటేసుకోవడం. నేను హక్ చేసుకుందాం అనుకునేలోగా నువ్వు వదిలేసి నించున్నావు. బట్ దట్ ఫీలింగ్ వాజ్ సూపర్. పూజ అశ్విత్ని చూస్తూ దగ్గరకు లాక్కొని గట్టిగా హక్ చేసుకొని తన కళ్ళలోకి చూస్తూ అతని చేతులని తన నడుము చుట్టూ వేసుకుంటుంది. అశ్విత్ తనకు తెలియకుండానే కొంచెం గట్టిగా దగ్గరకు లాక్కుంటాడు. పూజ, ఎలా ఉంది ఇప్పుడు? అశ్విత్, చాలా బాగుంది తడబడుతూ. పూజ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మిస్టర్ అశ్విత్ రామ్. అశ్విత్ నవ్వుతాడు తన మాటలకి. పూజ, నువ్వు ఎప్పుడు నా దగ్గర సిగ్గుపడకూడదు. నీకు ఏది కావాలన్నా అడిగేసేయ్, నన్ను మాత్రం వదలకు, నేను తట్టుకోలేను. అశ్విత్, ఓయ్ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు?
నువ్వు వద్దన్న నేను నిన్ను వదులుకోను. అదే చేయాల్సి వస్తే నా ప్రాణమే వదిలేస్తా. పూజ, తంతా అలా మాట్లాడితే ఇంకా చెప్పు మన ఫ్యామిలీ గురించి. అశ్విత్, ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు ప్రకాష్, ఇందాక చెప్పా కదా. రెండో అబ్బాయి పేరు ప్రసాద్, వదిన పేరు శైలజ. రెండో పెద్దనాన్న వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు మనోజ్, వదిన పేరు రూప. రెండో అబ్బాయి పేరు మనోహర్, వదిన పేరు శోభ. మూడో పెద్దనాన్న వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు అర్జున్, వదిన పేరు సుష్మా. రెండో అబ్బాయి పేరు అరవింద్, వదిన పేరు మయూరి. చిన్న పెద్దనాన్న వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు రాకేష్, వదిన పేరు సుప్రజ. రెండో అబ్బాయి పేరు రాహుల్, వదిన పేరు అరవింద. అందరూ బాగా సెటిల్ అయ్యారు. పూజ, బాబోయ్ ఇంతమందా? మీ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునే కన్నా ఏ జీకే బుక్ చదివితే కేబీసీలో ₹1,00,00,000 కొట్టవచ్చు. నవ్వుతూ, అశ్విత్, మేమంతా ఎప్పుడు ఒకేలా ఉంటాం, ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ రాలేదు. ఏదో ఒక పండగలకి లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కలుస్తాం. నువ్వు జాయిన్ అవుతావుగా, నీకు అలవాటైపోతారులే అందరూ. పూజ, ఇంకా చెప్పు, నువ్వు అక్షిత్ ఎలా ఉండేవాళ్ళు ఇంట్లో? బాగా కొట్టుకుంటారా? అశ్విత్, వాడు చాలా అల్లరి, మేము ఎప్పుడు కొట్టుకోము. వాడు ఎప్పుడు నన్ను అక్షిత్ అనో లేక ఒరే అనో అంటాడు. మేమెప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటాము. వాడు మంచి ఇంటెలిజెంట్. పూజ, నీకన్నానా? నువ్వు నీట్ వరంగల్లో చదివావు కదా. అశ్విత్, నువ్వు వాడు ఎక్కడ చదివాడు అనుకుంటున్నావు? బీటెక్. పూజ, వైజాగ్లోనే అనుకుంటున్నా. మేబీ గీతం యూనివర్సిటీ. అశ్విత్, కాదు. ఇంకా? పూజ, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. అశ్విత్, కాదు. ఇంకా? పూజ, నువ్వే చెప్పు. అశ్విత్, ఐఐటి బాంబే. పూజ, వాట్, నిజమా? నేను నమ్మలేకపోతున్నా. అశ్విత్, అందుకేగా 23 ఇయర్స్కే ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు. పూజ, ఇంకా షాక్లోనే ఉండి ఎక్కడా? అశ్విత్, టీసీఎస్. పూజ, నేను నమ్మలేకపోతున్నా అశ్విత్. ఇంకా నేను తను అక్కడ ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అనుకుంటున్నా. అయినా నిన్న ఇవేమి చెప్పలేదేంటి? ఎవరు కూడా చెప్పలేదు మీ తమ్ముడు ఏం చేస్తాడని. అశ్విత్, సందర్భం రాలేదు, అందుకే చెప్పలేదు. పూజ మనసులో, అక్షిత్ ఐఐటి అట. ఆ పిచ్చిది తన మీద ఆశలు పెంచుకుంటుంది. రేపు మార్నింగ్ చెప్పి మర్చిపోమని చెప్పాలి. ఐఐటి పిల్లగాడు తనని ఎందుకు చేసుకుంటాడు అనుకుంటుంది. అదే టైంలో సాత్విక ఇంట్లో కూర్చొని అక్షిత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్షిత్, నీకు నేను నచ్చుతానా? ఎందుకో తెలియదు. నిన్ను చూడగానే నా కంట్లో నీళ్లు వచ్చాయి. నిన్ను చూస్తూ ఉండిపోయాను. ఇప్పటి వరకు ఎంతోమంది మగాళ్ళను చూశాను. చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ ఎవరు నాకు నచ్చలేదు. కానీ నిన్ను చూడగానే పిచ్చిగా నచ్చేశావు. యు ఆర్ మై సోల్మేట్ అని నాకు అనిపించింది. ఏదో భావోద్వేగం కలిగింది. నాకు తెలియకుండా నా కళ్ళు నీరును కార్చింది. ఏంటిరా ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావురా? ఆఫీస్లో వాటర్ తాగుతున్న అక్షిత్కి పొల మారుతుంది. సడన్గా కొంచెం గట్టిగా దగ్గుతాడు. కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. పక్కనే ప్రకాష్ ఉంటాడు. ప్రకాష్, ఏం బావా, ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. అక్షిత్, నో, బాగా తిట్టుకున్నట్టున్నారు. ప్రకాష్, ఎవరు తిట్టుకుంటారు బావా? నిన్ను లవ్ చేస్తారు కానీ. అక్షిత్, అంత లేదులే, మన బాడీకి యవ్వనం పడదులే. ప్రకాష్, అట్లా అంటే ఎలా బావా? పెళ్లి చేసుకోవా? అక్షిత్, ఎందుకు చేసుకోను? చేసుకుంటా. నన్ను డిస్టర్బ్ చేసే అమ్మాయి దొరకాలిగా. ప్రకాష్, ఇంకా దొరకలేదా? చాలా మంది ఉన్నారుగా బావా నీ చుట్టూ అమ్మాయిలు. అక్షిత్, వీళ్ళు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు. మనల్ని డిస్టర్బ్ చేసేంత క్వాలిటీస్ లేవు. ప్రకాష్, సరే, ఎలాంటి అమ్మాయిని చూస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు? అక్షిత్, అలాంటి లెక్కలు ఏమీ లేవు బావా. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఎవరైనా ఒక అమ్మాయి నా కళ్ళకి నచ్చకముందే నా మనసుకు నచ్చాలి. నేను ఎవరి దగ్గర ఉన్నప్పుడు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందో, నా కళ్ళు నాకు తెలియకుండానే అప్పటి వరకు నేను జీవితంలో చూడని ఒక రూపం కోసం వెతుకుతాయో, ఎవరి కోసం అయితే నేను పరిసరాలు మరిచి ప్రవర్తిస్తానో, ఎవరి సమక్షంలో నన్ను నేను మర్చిపోతానో, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, తాను ఎలా ఉన్నా సరే. అశ్విత్ పూజతో, ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు. పూజ, ఏం లేదు. అశ్విత్, సరే, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. పూజ, తాతయ్యకి నాన్న అత్తయ్య ఇద్దరే. అత్తయ్య వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు. నిన్న మాతో పాటు ఉంది కదా, తను అత్తయ్య వాళ్ళ అమ్మాయి, పేరు సౌమ్య.
బీటెక్ చదువుతోంది. మాది చిన్న ఫ్యామిలీ, మీ అంత పెద్దది కాదు. అశ్విత్, సాత్విక ఎంబీబీఎస్ ఎక్కడ చదువుతుంది? పూజ, ఆంధ్ర మెడికల్ కాలేజ్. తాను కూడా మెరిట్లో కొట్టింది, బాగా చదువుతుంది. అశ్విత్, సూపర్. నిజంగానే ఎంబీబీఎస్ చదవాలంటే మంచి టాలెంట్ ఉండాలి. పూజ, సరే ఇంకేంటి సంగతులు చెప్పు. అశ్విత్, నువ్వే అడుగు చెప్తా. పూజ, ఒక ఆడపిల్లకు ఉండే సహజమైన అనుమానం, నాకు కూడా ఉన్న అనుమానం. నీకు ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? నిజం చెప్పు, ఏమీ అనుకోను. ఇంతకీ మన అశ్విత్కి లవర్ ఉన్నట్టా లేనట్టా? కథ ఇంకా ఉంది, కొనసాగించబడుతుంది. అశ్విత్, అంత లేదు. నేను ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. పూజ, నిజమా? నేను నమ్మను. అశ్విత్ పూజని గట్టిగా దగ్గరికి లాక్కొని కళ్ళల్లోకి చూస్తూ, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు గతంలో అలాంటిది ఉంది అని చెబితే నువ్వు నమ్ముతావా? పూజ తన్మయత్వంతో అడ్డంగా తల ఊపుతూ, నేను నమ్మను. నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. అశ్విత్, అందుకే ఆ దేవుడు మన ఇద్దరిని ఇన్ని సంవత్సరాలు కలవనివ్వకుండా ఒకేసారి పెళ్లి చూపులతో కలిపాడు. పూజ, రియల్లీ ఏదో మాయలా జరిగిపోయింది. అశ్విత్ పూజని ఇంకా దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెడతాడు. పూజ తన్మయత్వంతో అశ్విత్ చిన్ మీద ముద్దు పెడుతుంది. అశ్విత్, నీ గురించి చెప్పు. ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? పూజ, చాలా మంది ప్రపోజ్ చేశారు. అందరూ టైంపాస్ కాళ్ళు, ఒక్కడు జెన్యూన్ కాదు. ఎవరు సీరియస్గా చేయలేదు. నేను ఎంత అల్లరి చేసినా ఎవరికి కూడా ఎక్కువ చనువు ఇవ్వలేదు. అశ్విత్, ఇద్దరమే. ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు. పూజ, ఏడ్చావులే. మన లవ్ స్టోరీ చెప్పుకుందాం. అశ్విత్, నీకు ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్ కరణ్ తెలుసా? పూజ, కరణ్ సార్, ఫ్రమ్ పూణే. అశ్విత్, ఎస్. పూజ, అతనే మా ప్రాజెక్ట్ హెడ్. అశ్విత్, వాడు నా ఫ్రెండ్. ఎన్ఐటీలో రూమ్మెన్స్. తెలుగు బాగా మాట్లాడతాడు. నా రూమ్ దగ్గరలోనే వాడు కూడా. అక్షిత్ అంటే వాడికి బాగా ఇష్టం. నాతో కన్నా వాడితోనే ఎక్కువగా మాట్లాడతాడు. పూజ, అయితే నాకు కొంచెం వర్క్ తక్కువ ఇప్పించమని రికమెండ్ చేయి ఆశు. అశ్విత్, రిలేషనే, జాబే, నో రికమెండేషన్స్. పూజ కోపంగా, అయితే బాయ్, గుడ్ నైట్ చెప్పి తన బ్లాంకెట్ తీసుకొని కప్పుకొని ఆపోజిట్ తిరిగి పడుకుంటుంది. అశ్విత్ నవ్వుతూ, కోపం వచ్చిందా నా పిల్లానికి అని చేయి మీద వేసి దగ్గరికి లాక్కోవడానికి ట్రై చేస్తాడు. పూజ గట్టిగా గిచ్చుతుంది. అబ్బా, పెళ్ళాం ఏంటే అలా గిచ్చావు, చూడు తోలు లేచింది అంటాడు. పూజ కంగారుగా తన వైపుకు తిరిగి చేయి తీసుకొని చూస్తుంది. అక్కడ ఘాట్లు పడి ఉంటాయి. పూజ కన్నీళ్లతో అశ్విత్ని చూస్తూ, సారీ ఆశు అంటుంది. అశ్విత్, ఓయ్ పిచ్చి పిల్ల, నాకేం కాలేదు. నువ్వు ఇటువైపుకు తిరగాలని అలా అన్నాను. ఏడవకు అమ్మా, నా బంగారు కదూ. పూజ, నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు పూర్తిగా కమ్మేశావు నా మనసుని అని గట్టిగా హక్ చేసుకుంటుంది. పూజ, మ్యారేజ్ అయ్యాక నేను జాబ్ చేయాలా వద్దా? అశ్విత్, నీ ఇష్టం బంగారం. పూజ, నేను చెయ్యను. అశ్విత్, నీ ఇష్టం. అయినా నీకు ఈ జాబ్ చాలా ఇష్టం అన్నావుగా. పూజ, నిజమే, కానీ ఇప్పటి నుండి నువ్వే నాకు ఇంపార్టెంట్. నువ్వు మన పిల్లలు అంతే. ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే అప్పుడు జాయిన్ అవుతా మళ్ళీ. అశ్విత్, నీ ఇష్టం బంగారం. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, నేనేమీ అడ్డు చెప్పను. పూజ, థ్యాంక్ యూ ఆశు. ఇక పడుకుందామా? అశ్విత్, ఓకే, గుడ్ నైట్. అక్షిత్ తన క్యాబిన్లో కూర్చొని తన క్లయింట్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో టీమ్ లీడర్ సురేష్ మరియు తన టీం మెంబర్ రాధిక వస్తారు. సురేష్, సార్ పిలిచారట? అక్షిత్, నథింగ్. సురేష్ గారు, ఎంతవరకు వచ్చింది మన ప్రాజెక్ట్? సురేష్, నౌ ఇట్స్ ఓకే సార్. నెక్స్ట్ సండే నైట్ మీరు మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి ఊరెళ్తారు. ముగ్గురు పెద్దగా నవ్వుతారు. అక్షిత్, థ్యాంక్ యూ సురేష్ గారు. లేకపోతే మిమ్మల్ని మా డాడీకి పట్టిస్తా, ఆయనే చూసుకుంటాడు. రాధిక, తప్పకుండా నెక్స్ట్ వీక్ మనం ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి క్లయింట్స్కి సబ్మిట్ చేస్తాం సార్. అక్షిత్, థ్యాంక్ యూ రాధిక గారు. సురేష్, ఓకే సార్, వెళ్ళమా? అక్షిత్, ఒక్క నిమిషం అంటూ తన ద్రావేర్లో నుంచి ఒక ప్యాకెట్ తీసి ఇద్దరికి ఇస్తూ, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు. సారీ, నా వల్ల మీ ఈ మెమొరబుల్ డే స్పాయిల్ అయినట్టుంది. నిన్నట్టుండి బాగా
స్ట్రెస్ అయినట్టున్నారు. ఇద్దరు అయ్యో అదేంటి సార్ అలా అంటారు, నిజంగా చెప్తున్నాం, యూ మేడ్ దిస్ డే యాజ్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్ అంటారు. రాధిక అయినా ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఎందుకు సార్? అక్షిత్ నీ తమ్ముడే కనుక ఇచ్చి ఉంటే ఇలానే అడిగేదానివా అక్క? రాధిక నిజంగా నువ్వు నా తమ్ముడులానే ఉన్నావు. అక్షిత్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాక కొలీగ్స్ అందరూ నాకన్నా పెద్ద. నాకు చాలా బాధగా ఉండేది. గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని, మీ అందరితో సరదాగా ఉండాలని. బట్ ఈ పొజిషన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ మీ ఇద్దరిని చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ లవ్ స్టోరీ, మీ ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించడం, తర్వాత పెళ్లి చేసుకోవటం, అందుకే మీ ఇద్దరంటే నాకు చాలా స్పెషల్. సురేష్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్షిత్ బావలు బావమర్దికి థ్యాంక్స్ చెప్పకూడదు. మా అక్కని బాగా చూసుకో. సురేష్ ఓకే సార్. అక్షిత్ అందరి ముందు సార్ అంటే ఓకే, ఎవరు లేనప్పుడు పేరు పెట్టి పిలవండి ఇద్దరు. సార్ 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 విని విని చిరాకు వస్తోంది. సురేష్ అండ్ రాధిక ఓకే అక్షిత్. అక్షిత్ సూపర్, ఓకే వెళ్ళండి, రేపు కలుద్దాం. వాళ్ళు వెళ్ళగానే అక్షిత్ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. ప్రకాష్ ఏంటిరా అర్జెంటుగా రమ్మన్నావు? అక్షిత్ నిన్నటి నుండి నీతో మాట్లాడడానికి కుదరలేదు, అందుకే పిలిచా. ప్రకాష్ ఏంటో చెప్పు, ఏమన్నా ప్రాబ్లమా? అక్షిత్ ఎవరో నా సిస్టంలో బగ్ పెట్టారు. ప్రకాష్ వాట్? పెద్దగా అరుస్తూ. అక్షిత్ నిన్న అందుకే సిస్టమ్స్ వర్క్ చేయలేదు. బట్ నువ్వు పంపిన రేణు ఈజీగా ఫైండ్ చేసి సాల్వ్ చేసింది. ప్రకాష్ నేను ఆ తర్వాత తనకి కాల్ చేయలేదు, అందుకే నాకు ఆ విషయం తెలియదు. అక్షిత్ తను చెప్పిన దాన్ని బట్టి ఎవరో కావాలని ఆ బగ్ పెట్టారు అని తెలుస్తుంది. ప్రకాష్ అది పెద్ద విషయం కాదులే, నేను ఫైన్ చేస్తా. అక్షిత్ త్వరగా కనుక్కో, ఐ వాంట్ టు షో వాట్ ఐ యామ్ టు దట్ బ్లాక్ షీప్. కళ్ళు ఎరబడుతుండగా ప్రకాష్ డోంట్ వరీ, నేను చూసుకుంటా, నువ్వు ఫ్రీగా ఉండు. ఆ ఐఐటి రోజులు కాదు ఇవి. యాంగర్ని కంట్రోల్లో పెట్టుకో. అది మన కంపెనీ వాడైతే మనం యాక్షన్ తీసుకోవచ్చు. అక్షిత్ డూ సంథింగ్ క్విక్. ప్రకాష్ ఓకేరా, బట్ నువ్వు కంట్రోల్లో ఉండు. అక్షిత్ ఓకే. ప్రకాష్ అన్నయ్య వస్తున్నాడా? అక్షిత్ రేపు మార్నింగ్ అక్కడ ఉంటాడు. ప్రకాష్ నిన్న కాల్ చేశాడులే, ఎంగేజ్మెంట్కి రమ్మన్నాడు, చూడాలి. అక్షిత్ ఏంటి చూసేది, ముహూర్తమా? ప్రకాష్ కుదరాలి కదరా. అక్షిత్ ఐ డోంట్ నో, నువ్వు వస్తున్నావు. ప్రకాష్ ఓకే ఓకే కూల్, పద వెళ్దాం. ఇద్దరు బయలుదేరి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అశ్విత్ పూజని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్కి వస్తాడు. అక్షిత్ రారా పెళ్లి కొడుక, పెళ్లి చూపులన్నావు, ఏకంగా ఫిక్స్ చేసుకుని వచ్చేసావు. లవ్ అట్ ఫస్ట్ సైటా లేక మ్యారేజ్ ఫస్ట్ సైటా? అశ్విత్ రెండు. అక్షిత్ సరే నేను బయలుదేరుతున్నా, కొంచెం క్లయింట్స్తో మీటింగ్ ఉంది. అశ్విత్ సరే సరే, నేను వెళ్ళి ఆఫీస్లో చెప్పాలి, మళ్ళీ లీవ్ పెట్టాలి కదా, 1 వీక్. అక్షిత్ ఆఫీస్కి వస్తాడు. మేనేజర్ వచ్చి 15 మినిట్స్లో క్లయింట్స్ వస్తారు అని చెప్తుంది. అక్షిత్ ఓకే అని తన క్యాబిన్లోకి వెళ్తాడు. కాసేపటికి ఆ ఆఫీస్కి ఒక కారు వచ్చి ఆగుతోంది. దానిలో నుండి కార్తికేయ దిగుతాడు. అతను ఒక కొత్త కంపెనీకి చైర్మన్. వయస్సు 29 ఇయర్స్. చాలా అందంగా స్టైలిష్గా ఉంటాడు. అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ అతన్ని మైమరిచిపోయి చూస్తూ ఉంటారు. అతను నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో నుండి 24 సంవత్సరాల మేఘన అనే అందమైన మెరుపుతీగ బ్లూ కలర్ లెహంగాలో కిందికి దిగుతుంది. మగవాళ్ళంతా ఫ్రీజ్ అయిపోతారు. అప్పుడు మేనేజర్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకెళ్తుంది. 10 మినిట్స్ తర్వాత మేనేజర్ అక్షిత్కి కాల్ చేసి క్లయింట్స్ వచ్చారు, కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని చెబుతుంది. అక్షిత్ కాన్ఫరెన్స్ రూమ్కి బయలుదేరుతాడు. కాన్ఫరెన్స్ రూమ్లో కార్తికేయ, మేఘన వాళ్ళకు చూపించిన సీట్లో కూర్చుంటారు. మార్కెటింగ్ హెడ్, ఫైనాన్స్ మేనేజర్ ఆపోజిట్ సీట్లో కూర్చుంటారు. అందరూ విష్ చేసుకొని మాట్లాడుతుంటారు. అప్పుడే అక్షిత్ లోపలికి ఎంటర్ అవుతాడు. అందరూ అతనికి విష్ చేస్తూ లేచి నిలబడతారు. కార్తికేయ, అక్షిత్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మేఘన అక్షిత్ని చూసి ఫ్రీజ్ అయిపోతుంది. అక్షిత్ని మేఘన అలానే చూస్తూ ఉంది. అక్షిత్ మేఘనకి విష్ చేసి కూర్చోమంటాడు. మేఘన తడబడుతూ విష్ చేసి కూర్చుంటుంది.
మేనేజర్ అక్షిత్తో, సార్ వీళ్ళు మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చారు. కార్తికేయ, నేను చెప్తాను. అక్షిత్ గారు, మీరు మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి వినే ఉంటారు. మా నాన్నగారు అది ఎస్టాబ్లిష్ చేశారు. మేము ఫార్మా, రియల్ ఎస్టేట్, డైరీ బిజినెస్ చేస్తాము. నేను లాస్ట్ 10 years నుండి డాడీతో కలిసి బిజినెస్ చేసుకుంటున్నాను. షీఈ్ మేఘన, నా చెల్లెలు. లండన్లో MBA చేసి 2 years నుండి మాతోనే బిజినెస్ చూసుకుంటుంది. ఇప్పుడు మేము కొత్తగా NBFC స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు ఉన్న గుడ్ విల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి ఈ స్టేట్లో 50 branches ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి రిలేషన్ మాకు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయడానికి పేరోల్ సాఫ్ట్వేర్ అవసరం. ఇనిషియల్గా 50 branches ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ మెయిన్ సిటీలో చేస్తాం. వీ నీడ్ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ వితౌట్ ఎర్రర్స్. ఎందుకంటే మేము చేసేది బ్యాంకింగ్ సంబంధించింది. సో సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అక్షిత్ వాళ్ళ వైపు చూసి, ఓకే, ఇట్స్ నైస్ సార్, వీ విల్ అరేంజ్ దిస్ సాఫ్ట్వేర్ 6 months. ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, సో టైం తీసుకుంటుంది. మీకు ఓకే అయితే చెప్పండి. కార్తికేయ, అంత టైమా? మీ కంపెనీ చాలా క్విక్గా ఇస్తారని ఇటు వచ్చాము అంటాడు కొంచెం విసుగ్గా. అక్షిత్, మీరు అలా డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము బెస్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇస్తాం. ఎంత TCS ఎంప్లాయీని పెళ్లి చేసుకున్న తర్వాత రోజే పిల్లలు పుట్టరు కదండి. నవ్వుతూ, మీకు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు వేరే కంపెనీని ప్రిఫర్ చేయండి. అందరూ నవ్వుతారు అక్షిత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి. కార్తికేయ, మేఘన కూడా నవ్వుతూ, మాకు ఓకే, మేము నెక్స్ట్ ఇయర్లో NBFC స్టార్ట్ చేస్తాం. ఈలోపు మీరు రెడీ చేసి మాకు టెస్టింగ్ చూపించండి. అక్షిత్, షూర్ సార్, మీరు మిగతా విషయాలు మా వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి వెళ్తాడు. మేఘన వెళ్తున్న అక్షిత్ని కన్నార్పకుండా చూస్తూ తన కళ్ళల్లో అతనిని నింపేసుకుంటోంది. అక్షిత్ వెళ్ళిపోయాక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి వెళ్ళిపోతారు. పూజ ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చూపులు ఏమయ్యాయి అని అడుగుతారు. అందరికీ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అని చెబుతుంది. అందరూ పార్టీ కావాలని అడుగుతారు. ఇప్పుడు కుదరదు, ఎంగేజ్మెంట్ అయ్యాక వస్తాను కదా, అప్పుడు ఇస్తాను. ఈ వీక్ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని ఎంగేజ్మెంట్కి ఎలాంటి టెన్షన్స్ లేకుండా వెళ్ళాలి. అప్పుడే టీం లీడర్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ పిలుస్తున్నారని చెప్తారు. పూజ మనసులో, అశ్విత్ ఆల్రెడీ కరణ్ సార్కి నా గురించి చెప్పుంటాడు అనుకొని ఓకే సార్ అని చెప్పి కరణ్ క్యాబిన్కి వెళ్తుంది. పూజ, మే ఐ కమ్ ఇన్ సార్? కరణ్, కమ్ పూజ, కూర్చోవచ్చి. పూజ, ఓకే సార్. కరణ్, చెప్పమ్మా, మా వాడితో మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా, ఇప్పుడే ఫోన్ చేశాడు అశ్విత్. కంగ్రాచులేషన్స్. పూజ, థ్యాంక్ యూ సార్. కరణ్, నో ఫార్మాలిటీస్ పూజ, నవ్ యు ఆర్ మై సిస్టర్. ఫోన్ చేసి మీ చెల్లిని బాగా చూసుకో అంటున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ పూజ. వాడు చాలా మంచోడు, ఎవరిని బాధ పెట్టాడు. నెవర్ లెఫ్ట్ హిస్ హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ సిచ్యువేషన్. పూజ, అయ్యో అదేంటి సార్ అలా అంటారు? ఐ లైక్ హిమ్ వెరీ మచ్. తన ఇన్నోసెన్స్ చాలా ఇష్టం. నేను ఎప్పటికీ తనని వదులుకోను. కరణ్, మా బ్యాచ్లో కొంచెం సైలెంట్ వాడు. అమ్మాయిలకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. వాడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని కొంచెం టెన్షన్ ఉండేది. బట్ నీతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని చెప్పాక చాలా సంతోషం వేసింది. యు ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ టు హిమ్. చాలా మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్తారు హస్బెండ్ని గ్రిప్లో పెట్టుకోవాలి, మనకు కావాల్సింది తెప్పించుకోవాలంటే కొంచెం పట్టుదలగా ఉండాలి అని. బట్ అవేమీ నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకు తప్పు అనిపిస్తే తనతో చెప్పు, వాడు మార్చుకుంటాడు. వాడు అందరిలా టేక్ ఇట్ ఈజీ గాయ్ అయితే నేను ఇవన్నీ చెప్పనమ్మా. కొంచెం ఇంట్రోవర్ట్. తనకి ఏదన్నా ఉన్నా బయటికి చెప్పడు. వాడితో 4 years ఒకే రూమ్లో ఉన్నాను, అందుకే వాడంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు అనేవాడిని, నాకు నిజంగా చెల్లి ఉంటే వాడిని నా భావన చేసుకునేవాడినని. పూజ, మీరే అన్నారు కదా ఇందాక నేను మీ చెల్లిని అని, సో మీరు నా బ్రదర్. కరణ్, మ్యారేజ్ అయిపోయాక జాబ్ మానేస్తానని చెప్పావట కదా. పూజ, అవును సార్, నాకు అతనిని చూసుకోవటమే ఇష్టం. కరణ్, నైస్ పూజ. ఓకే, ఇక వెళ్ళమ్మా. పూజ, థ్యాంక్ యూ సార్. పూజ తన సీట్లో కూర్చొని అశ్విత్కి కాల్ చేస్తుంది. పూజ,
ఆశు కన్నా ఏం చేస్తున్నావురా? అశ్విత్ ఏం లేదు పూజా బేబీ. పూజ కరణ్ సార్ పిలిచి మాట్లాడారు ఇప్పుడే. అశ్విత్ ఏమంటున్నాడు? పూజ మీ గురించే. మీరు చాలా అల్లరి పిల్లోడని, బాగా గొడవ చేస్తారని చెప్పాడు. అశ్విత్ వాడు అలా ఏం చెప్పడు, నాకు తెలుసు. సరదాకు కూడా నా గురించి బ్యాడ్గా చెప్పాడు. పూజ నిజమే, నువ్వు చాలా మంచోడివేట కదా, నిన్ను బాగా చూసుకోమన్నాడు. అశ్విత్ వాడికి బాగా ఇష్టం నేనంటే. సరే ఈవినింగ్ ఫ్రీయేనా? పూజ ఎందుకు? అశ్విత్ లేచిపోదామని. పూజ నాకేం ఇబ్బంది లేదు, నేను నిన్ను చూసినప్పటి నుండే రెడీ, లేచిపోదామా? అశ్విత్ రాక్షసి, నిన్ను రూమ్కి తీసుకెళ్ళి అక్కికి చూపించాలి. వాడికి ఇంకా చెప్పలేదు తీసుకొస్తానని. సర్ప్రైజ్ ఇద్దాం. పూజ ఓకే. ఎప్పుడొస్తావు? అశ్విత్ 6:30కి వస్తా, 9కి హాస్టల్లో దింపుతా. పూజ ఓకే ఆశు బాయ్. అశ్విత్ బాయ్ పూజ. ఫోన్ కట్ చేశాక పూజ ఒక ముద్దన్న పెట్టలేదు సచ్చినోడు. ఆశు నీకు ఇంకా చాలా నేర్పాలి కన్నా, మరి ఇలా ఉంటే ముద్దపప్పు అనుకుంటారు. అక్షిత్ ప్రకాష్కి ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నావా లేక బిజీనా అడుగుతాడు. కొంచెం వర్క్ ఉందిరా, 15 మినిట్స్ తర్వాత ఫ్రీనే అంటాడు. ఓకే అయితే 15 మినిట్స్ తర్వాత క్యాబిన్లోకి రా మాట్లాడాలి. 15 మినిట్స్ తర్వాత ప్రకాష్ వస్తాడు. ప్రకాష్ చెప్పరా? అక్షిత్ మార్నింగ్ మైత్రి గ్రూప్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. వాళ్ళు కొత్తగా ఎన్బిఎఫ్సి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కావాలి. చిన్నదే ప్రాజెక్ట్, బట్ మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. వేరే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ మనల్ని అప్రోచ్ అవుతారు. లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. అంతా ఫైనల్ అయ్యాక 3 టీమ్స్ని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రాజెక్ట్ ఇద్దాం. ప్రకాష్ ఓకేరా, టెక్నికల్ సైడ్ నేను చూసుకుంటా. ఇంకేంటి? అక్షిత్ నిన్ను పిలిచింది ఇది ఒక్కటే చెప్పడానికి కాదు. ప్రకాష్ మరి ఇంకా ఏంటిరా? మార్నింగ్ మీటింగ్కి కంపెనీ ఎండి కార్తికేయ, అతని సిస్టర్ మేఘన వచ్చారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ప్రకాష్ బావా నువ్వేనారా మాట్లాడేది? అమ్మాయి అందంగా ఉందా? చాలా అందంగా ఉందిరా. మీటింగ్ జరుగుతున్నంతసేపు నన్నే చూస్తుంది. నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశా. నేను చూసినప్పుడు తాను తల దించుకుంది. మొత్తం 14 సార్లు దించుకుంది తల. ప్రకాష్ ఏం అబ్జర్వేషన్ రా? అక్షిత్ తను ఆ డ్రెస్లో చాలా బాగుంది. సరిగ్గా అదే టైంలో కాలేజ్లో వాటర్ తాగుతున్న సాత్వికకి పొలమారుతుంది. బాగా దగ్గుతుంది. సాత్విక అలా దగ్గుతుండగా తన ఫ్రెండ్ ఎవరు నిన్ను బాగా తలుచుకుంటున్నారే అంటుంది. సాత్విక నవ్వుతూ ఏమో లేవే అని క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని ఏంటి ఇలా పొలమారింది? హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది. అంటే నా బుజ్జి హార్ట్కి ఏదో డిస్టర్బెన్స్ జరిగింది. తన హార్ట్తో ఎవరు నిన్ను ఇంత డిస్టర్బ్ చేసింది? ఎందుకు ఇలా కొట్టుకుంటున్నావు? నీకు నచ్చినది ఏమైనా జరుగుతుందా? ఏమై ఉంటుంది నా హార్ట్ అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్షిత్ ప్రకాష్తో అదేం లేదు బావా, నిజంగా తాను డిస్టర్బ్ చేస్తుంటే నేను ఫస్ట్ నీతోనే ఆ విషయం చెప్పేవాడిని. కాకపోతే ఆ అమ్మాయి చూపే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సాత్వికకి హార్ట్ బీట్ నార్మల్ అయ్యింది. నువ్వు ఇప్పుడు కూల్ అయ్యావు అని వెంటనే పూజకి ఫోన్ చేస్తుంది. పూజ ఏంటే ఈ టైంలో చేశావు? సాత్విక నేను చెప్పింది ఏం చేశావు? బావని అడిగావా లేదా? అక్షిత్ గురించా? అవును, కనుక్కున్నావా? మర్చిపోవే తన గురించి. ఏంటే అలా అంటావు? పూజ అదంతే, నువ్వు తన గురించి ఇక ఆలోచించకు. సాత్విక ఏమైందో చెప్పవే సరిగ్గా. ఎవరితోనన్నా రిలేషన్లో ఉన్నాడా? పూజ అది కాదు, తను సాత్విక ఒసేయ్ టెన్షన్ పెట్టకుండా చెప్పవే. పూజ తను ఐఐటిలో చదివాడంటనే. సాత్విక ఐఐటినా? మనసులో వీడు ఏదో నార్మల్గా బీటెక్ చేశాడనుకున్నా. ఐఐటిలో చదివాడా? పూజ అవునే, ఐఐటి ముంబై. అయితే ఏంటి అంటావే? అవునే, ఐఐటిలో చదివితే పెళ్ళాం రాదా? కాపురం చేయడా? పిల్లలు పుట్టరా? ఈడియట్లో రవితేజ స్టైల్లో. ఇక్కడ సాత్విక ఎంబీబీఎస్. అది కాదే సాత్విక, ఇదంతా కాదు. నువ్వు ఒక్కటే కనుక్కో, తనకి ఎవరైనా లవర్ ఉందా లేదా? పూజ నీ కాన్ఫిడెన్స్ ఏంటే? సాత్విక నీకు బావని చూసినప్పుడు ఏమనిపించిందో నాకు తెలియదక్క.
నాకు మాత్రం తనని చూసినప్పుడు నా హార్ట్ బీట్ నాకే వినిపించింది. నా కళ్ళల్లో నుంచి నాకు తెలియకుండానే కన్నీరొచ్చింది. నా మనసుకు అనిపించింది అతనే నా సోల్మేట్ అని. నా మనసు ఇప్పటికీ చెబుతుంది తన మనసులో ఎవ్వరూ లేరని. ఒకసారి నువ్వు కనుక్కొని నాకు కన్ఫర్మ్ చేయి చాలు. పూజ, నువ్వు ఇంత సీరియస్ అనుకోలేదు అక్షిత్ విషయంలో. నేను కనుక్కుంటాలే, నువ్వు బాధపడకు. ఓకే బాయ్. సాత్విక, బాయ్ సిస్సి. మిత్ర కంపెనీ ఎండి చైర్మన్లో కార్తికేయ, మేఘన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కార్తికేయ తమ కంపెనీస్ గురించి, వాటి ఫంక్షనింగ్ గురించి, వాటి డైరెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మేఘన పరధ్యానంగా వింటూ ఉంటుంది. అది గమనించిన కార్తికేయ, మేఘన ఏంటి ఆలోచిస్తున్నావు? మేఘన, ఏమీ లేదన్నయ్యా. కార్తికేయ, మార్నింగ్ టీసీఎస్ నుండి వచ్చినప్పటి నుండి నువ్వు సరిగ్గా లేవు. ఎనీ ప్రాబ్లం? అదేం లేదన్నయ్యా. పర్లేదు చెప్పమ్మా, నేను అర్థం చేసుకుంటాను. మేఘన, అన్నయ్య నువ్వు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కార్తికేయ, నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ చెప్పన్నయ్యా, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదురా, అందుకే చేసుకోలేదు. మేఘన, కానీ నాకు నచ్చిన అబ్బాయి నాకు ఈరోజు దొరికాడు అన్నయ్య. కార్తికేయ, సూపర్, ఎవర్రా అతను? మేఘన, అక్షిత్. కార్తికేయ, మార్నింగ్ మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు అతనా? మేఘన, అవును, చాలా బాగా నచ్చాడు. తన మాటలు, తన యాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఫ్రాంక్నెస్ అన్నీ బాగా నచ్చాయి. అతనిని ఫస్ట్ టైం చూడగానే నేను మర్చిపోయా. కార్తికేయ, నా చిట్టి చెల్లికి పెళ్లి చేయాలి అయితే. బట్ వన్ థింగ్, అతనితో నువ్వే మాట్లాడుకో. అతను కూడా ఒప్పుకుంటే డాడీని ఒప్పించి మీ పెళ్లి నేను జరిపిస్తా. మేఘన, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఇంకా అదే పనిలో ఉంటా. కార్తికేయ, అప్పుడప్పుడు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యి. మేఘన, తప్పకుండా ఆ ప్రాజెక్ట్ మీదే అప్పుడప్పుడు తనని కలుస్తా. కార్తికేయ, ఆల్ ది బెస్ట్ మేఘన. థ్యాంక్స్ అన్నయ్య. సాయంత్రం 6 గంటలకి అక్షిత్ ప్రకాష్కి చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని అశ్విత్కి ఫోన్ చేస్తాడు. నేను రూమ్కి వచ్చాను, నువ్వు ఎంతసేపట్లో వస్తావురా? ఒక 10 మినిట్స్లో అని చెప్తాడు. ఓకే అని ఇద్దరికి కాఫీ కలుపుదామని మిల్క్ స్టవ్ మీద పెట్టి కాఫీ కలుపుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పూజ ఉంటుంది. తనని గుర్తుపట్టలేక ఎవరు కావాలండి అంటాడు. పూజ నవ్వుతూ మా ఆయన కావాలండి అంటుంది. అప్పుడు గుర్తుపట్టి, అయ్యో సారీ వదిన, మిమ్మల్ని గుర్తుపట్టలేదు. కూర్చోండి వదిన, అన్నయ్య వస్తున్నానన్నాడు. అయినా మీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? ఇలా తెలిసింది అంటూ అశ్విత్ లోపలికి వస్తాడు. అక్షిత్, చెప్పొచ్చు కదరా వదినని తీసుకొస్తున్నానని. జస్ట్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఇంతలో స్టవ్ పైన పాలు పొంగిపోతాయి. అది గమనించిన పూజ, ఏంటి పాలు పొంగించారు మరిదిగారు? అయ్యో మర్చిపోయాను అంటూ కిచెన్లోకి వెళ్తున్న అక్షిత్ని ఆపి పూజ లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పాలు తీసి ముగ్గురికి కాఫీ కలుపుతుంది. అక్షిత్, కాఫీ సూపర్ వదిన. థ్యాంక్ యూ అక్షిత్. ఇంకేంటి వదిన, అత్తయ్య మామయ్య బాగున్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఫ్యామిలీలోకి పంపుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉన్నారు. అయ్యో అదేంటి వదిన, మీలాంటి మంచి అమ్మాయి మా ఇంట్లోకి రావటం అంటే అది మా అదృష్టం. పూజ, సరే మరిది గారు. అక్షిత్, ఇంకేంటి వదిన చెప్పండి, ఎలా ఉంది జాబ్? పూజ, బాగుంది. బట్ పెళ్లి తర్వాత జాబ్ చేయటం లేదు. అదేంటి? ఏరా జాబ్ మానేయమని చెప్పావా వదినని? అశ్విత్, బాబోయ్ నేనేమనలేదురా, మీ వదిననే మానేస్తా అంటుంది. పూజ, అవును అక్షిత్, అది నా డెసిజన్. పెళ్ళి అయ్యాక నిన్ను మీ అన్నయ్యను చూసుకోవాలి బాగా. అక్షిత్, అదేంటి, నేను ఉండనుగా మీతో. పూజ, ఎక్కడ ఉంటావు? అశ్విత్, వాడు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ చూసుకున్నాడు పూజ. అమ్మ నాన్న కూడా ఓకే చెప్పారు. నేను అలా వద్దని చెప్పా కూడా నా మాట వినలేదు. పూజ కోపంగా అక్షిత్ని చూస్తూ, నేను వచ్చి మిమ్మల్ని విలగొడుతున్నానా? అక్షిత్, అయ్యో అదేంటి వదిన అలా అంటావు? మీకు ప్రైవసీ ఉండాలని. ప్రైవసీ అంటే ఏంటి అక్షిత్? అందరం విడిగా ఉండి ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతకటమా? అలా అని కాదు వదిన, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు ఇబ్బంది ఉండకూడదు అని. పూజ, ఎవరు చెప్పారు? అశ్విత్, బాబోయ్ నాకు సంబంధం లేదు, నాన్నే అలా అన్నాడు. పూజ, ఏం వద్దు, అక్షిత్ మనతోనే ఉంటాడు. నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడతా.
అక్షిత్ కాదు వదినా, ఇంకేం మాట్లాడకు అక్షిత్, నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు మాతోనే ఉంటున్నావు అంతే, ఇది నా మాట, నా మాటే శాసనం నవ్వుతూ. అక్షిత్ ఓకే వదినా. పూజ నా మంచి మరిది. సరే సార్, మీ అన్నయ్య పెళ్ళి అవుతుంది, నెక్స్ట్ నీదేగా. అక్షిత్ నాకు అప్పుడే పెళ్ళేంటి వదినా, చాలా టైం ఉంది. అది కరెక్టే, కానీ ఏమైనా లవ్ లాంటివి ఉన్నాయా? అశ్విత్ అవన్నీ అడగకు పూజ, సార్ ఏదేదో చెప్తారు, నీకు అర్థం కాదు. పూజ అదేంటి, ఏదన్నా లవ్ అఫేర్ ఉందా? అక్షిత్ అదేం లేదు వదినా. పూజ అమ్మయ్య, సాత్వికకి లైన్ క్లియర్ అయ్యింది మనసులో. మరి ఇంకేంటి ప్రాబ్లం? అక్షిత్ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా వదినా అని తను ప్రకాష్తో ఏం చెప్పాడో అంత చెప్తాడు. పూజ మనసులో హో, ఇద్దరు ఒకే వేవ్లెంత్లో ఉన్నారు, దానికి ఆల్రెడీ ఇతని మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఇతనికి తనని చూస్తే ఫీలింగ్స్ వస్తాయో లేదో. అక్షిత్ ఏంటి వదినా ఆలోచిస్తున్నారు? పూజ ఏం లేదు అక్షిత్, నువ్వు చెప్పింది బాగుంది, నీకు నచ్చిన అమ్మాయే నీ లైఫ్లోకి వస్తుంది. థ్యాంక్ యూ వదినా. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. పూజ వంట చేస్తుంది. అందరూ తినేసి కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత పూజ వెళ్తానంటే అశ్విత్ వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు. హాస్టల్కి వచ్చాక పూజ వెంటనే సాత్వికకి ఫోన్ చేస్తుంది. సాత్విక హాయ్ అక్క, ఏం చేస్తున్నావే? ఏముందే, చదువుతున్నావా? సరే అయితే తర్వాత చేస్తాలే. ఏడ్చావులే, చెప్పు ఎందుకు చేశావో? ఊరికే చేశాలే, చెప్పవే బాబు ప్లీజ్. ఇప్పుడే మీ బావగారి రూమ్కి వెళ్ళొచ్చా? అవునా, సూపర్. మా ఆయన ఉన్నాడా? పూజ మీ ఆయననా? ఎవరే అతను? వేషాలేయకుండా చెప్పవే బాబు. పూజ కూల్, అక్షిత్ కూడా ఉన్నాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. మీ ఇద్దరు ఒకే వేవ్లెంత్లో ఉన్నారే, ఒకేలా ఆలోచిస్తున్నారు. సాత్విక హా అవును, ఒకేలా ఉన్నాం. పూజ ఓయ్ పిచ్చి పిల్ల, ఏమైంది, ఏడుస్తున్నావా? అదేం లేదు, నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి నువ్వు చెప్తుంటే. ఇంకేంటే, మా ఎంగేజ్మెంట్లో మీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందిలే, నిన్ను చూడగానే నీకు ప్రపోజ్ చేస్తాడులే. సాత్విక నువ్వు చెప్పినట్టుగా జరిగితే వాడికి చుక్కలు చూపిస్తా. పూజ అదేంటే అంత మాట అన్నావు? సాత్విక తానే చెప్పాడన్నావుగా, తనని డిస్టర్బ్ చేసే అమ్మాయి కనపడితే తనకి తెలిసిపోతుందని. సో వాడు నన్ను చూసిన మరుక్షణం నిజంగా డిస్టర్బ్ అయ్యాడా? నన్ను ఇష్టపడినట్టే, లేదనుకో లైఫ్లో నన్ను ప్రేమించాడు. ఆ విషయం మేము కలుసుకున్న మొదటి క్షణంలోనే తెలిసిపోతుంది. వాడు నన్ను ఇష్టపడుతున్నాడు అని నాకు అనిపించిందో ఇక వాడికి నేను చుక్కలు చూపిస్తా. పూజ ఎందుకే ఇదంతా? సాత్విక ఇదో రకం ప్రేమలేవే, నీకు అర్థం కాదు. మనం ఇష్టపడేవాడే మనల్ని ఇష్టపడుతూ మన చుట్టూ తిరుగుతుంటే, మనం వాళ్ళని ఏడిపిస్తూ అలర్ట్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. పూజ మరీ ఏడిపిస్తే బాగోదే. సాత్విక వాడు ఏడిస్తే నేనెలా సంతోషంగా ఉంటానే? నేను నా ప్రేమని చెప్పకుండా నా చుట్టూ తిప్పుకుంటా. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ లేవే. ముందు నన్ను ఇష్టపడనివ్వు, అప్పుడు చూద్దాం. పూజ నీకేంటే, నువ్వు నా ముద్దుల చెల్లివి, నువ్వు దక్కాలంటే పెట్టి పుట్టాలి, ఈజీగా నచ్చేస్తావు. సాత్విక థ్యాంక్ యూ అక్క, గుడ్ నైట్ రా. తర్వాత రోజు అక్షిత్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉండగా ప్రకాష్ వస్తాడు. ప్రకాష్ బావా, నీ సిస్టంలో బగ్ పెట్టింది ఎవరో తెలిసింది. అక్షిత్ ఎవర్రా? అది కోపంగా. ప్రియాంక తానా? నేనేంటో చూపించాల్సిందే. కూల్ రా, ప్రాజెక్ట్ కూడా అయిపోవచ్చింది, ఈ టైంలో ఏం చేయకు, ఫినిష్ అయ్యాక పిలిచి మాట్లాడదాం. ఓకే బావా. ఇంకేంటిరా, షాపింగ్ చేశావా? అక్షిత్ లేదురా, నిన్న వదిన వచ్చింది రూమ్కి, నువ్వు ఈరోజు రా, పరిచయం చేస్తా. వాళ్ళు చేస్తారేమో షాపింగ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. టికెట్స్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకునేదేంటి, బుక్ చేసా, అందరం వెళ్తున్నాం. నో బావా, నాకు కుదరదురా ప్లీజ్. నో వే, వస్తున్నావు అంతే. శనివారం మార్నింగ్ ఫ్లైట్. నువ్వు నేను అన్నా వదిన, కరణ్ అన్నకి కూడా చెప్పాము, బట్ తనకి పెళ్లి చూపులు, పూణే వెళ్తున్నాడు. ప్రకాష్ ఓకే బావా. అక్షిత్ ప్రకాష్తో ఈవినింగ్ డిన్నర్కి బయటికి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పి వెళ్ళమంటాడు. తర్వాత సురేష్ని పిలిచి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అడుగుతాడు. సురేష్ అయిపోవచ్చింది సార్, 1-2 రోజుల్లో ఫినిష్ అవుతుంది. అక్షిత్ ఓకే సురేష్ గారు, మీరు వెళ్ళండి. వెంటనే అశ్విత్కి పూజకి ఫోన్ చేసి ఈవినింగ్ డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్తాడు. అందరూ డిన్నర్కి హోటల్కి వెళ్తారు.
ఫ్యామిలీ టేబుల్ తీసుకొని కూర్చుంటారు. ప్రకాష్ని పూజకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మేఘన వచ్చి హాయ్ అక్షిత్ గారు అంటుంది. తనని చూసి అందరూ స్టన్ అవుతారు. తను బ్లూ టాప్ లాంగ్ గౌన్ వేసుకొని చాలా అందంగా ఉంటుంది. అక్షిత్ తనతో హాయ్ మేఘన అని పలకరించి అందరినీ పరిచయం చేస్తాడు. తనని డిన్నర్కి కూర్చోమంటాడు. మేఘన సారీ అండి, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి, వి విల్ మీట్ సమ్ అదర్ టైం అని వెళ్ళిపోతుంది. పూజకి తనని చూసి కొంచెం కోపం అసూయగా ఉంది. ఇది మా స్వాతికి కాంపిటీషన్ అయ్యేట్టుంది అని మనసులో అనుకుంటుంది. ప్రకాష్ నిన్న నువ్వు చూసిన బ్యూటీ ఈ అమ్మాయేనా? అవును బావా, చూసావుగా ఎలా ఉంది? నువ్వు చెప్పింది కరెక్టే బావా, సూపర్గా ఉంది అమ్మాయి, పద్ధతిగా కూడా ఉంది. పూజ ప్రకాష్ గారు ఏం చెప్పాడు మా మరిది గారు ఈ పిల్ల గురించి? ప్రకాష్ ఈ అమ్మాయి చాలా బాగుందట, మనోడిని తినేసేలా చూసిందట, కాన్ఫరెన్స్ జరుగుతున్నంతసేపు మనోడినే చూస్తూ ఉందట, లైఫ్లో ఫస్ట్ టైం వీడు ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం. పూజ మరిది గారు నచ్చితే చెప్పండి, సంబంధం మాట్లాడుదాం. అక్షిత్ అదేం లేదు వదినా, చూడడానికి బాగుంది, బట్ పెళ్లి చేసుకునేంత రేంజ్లో నాకు నచ్చలేదు. పూజ మా మరిది చాలా మంచోడు, అందం కన్నా మనసు ఉన్న అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి మా మరిది గారి మనసుకు నచ్చాలి. అందరూ నవ్వుతూ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్ళిపోతారు. అందరూ బాగా కష్టపడి వర్క్ చేయటంతో ఒకరోజు ముందే ఫినిష్ చేస్తారు ప్రాజెక్ట్. అక్షిత్ బయటకు వచ్చి అందరితో మీ అందరికీ థ్యాంక్స్, చాలా త్వరగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు, రేపు సెలబ్రేట్ చేసుకుందాం. టీమ్ లీడర్ సురేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఆ టైంలో 2 కళ్ళు చాలా కోపంతో అక్షిత్ని చూస్తూ ఉంటాయి. సాయంత్రం రూమ్కి వెళ్ళాక పూజ అశ్విత్ వస్తారు. అక్షిత్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది వదిన, సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చు అని అందరూ షాపింగ్కి వెళ్తారు. పూజ తనకి సాత్వికకి డ్రెస్ తీసుకుంటుంది. అక్షిత్ అశ్విత్కి కూడా తానే సెలెక్ట్ చేస్తుంది. పూజ నీ సెలెక్షన్ సూపర్ వదిన, మేమొచ్చామంటే 10 మినిట్స్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా సరదాగా షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసేసి పూజని హాస్టల్లో దింపేసి రూమ్కి వెళ్ళి పడుకుంటారు. అక్షిత్ ప్రియాంక గురించి ఆలోచిస్తుంటాడు. అక్షిత్ ఇక్కడ జాయిన్ అయిన మొదటి రోజు అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. ఇంత యంగ్ మ్యాన్ ప్రాజెక్ట్ మేనేజర్గా వచ్చాడా అనుకుంటారు. ఆడపిల్లలైతే మనోడికి ఫ్లాట్ అవుతారు. అందరూ అతన్ని ఆరాధనగా చూస్తే మగాళ్ళందరూ అసూయతో చూస్తారు. ప్రకాష్ అతన్ని తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు ప్రియాంక ఫ్రెండ్ కావ్య ప్రియాంకతో అబ్బా ఏమున్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది అంటుంది. ప్రియాంక అక్షిత్నే చూస్తూ తన లోకంలో ఉంటుంది. కావ్య మళ్ళీ ఒకసారి ఒప్పుకోమనవే, పిచ్చెక్కిస్తా వాడికి. ప్రియాంక చెప్పు తెగుద్ది, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అంటుంది కావ్యని అక్షిత్నే చూస్తూ. కావ్య ఏంటే అంత మాట అన్నావు? ప్రియాంక తను నాకు బాగా నచ్చాడే. కావ్య ఓయ్ నువ్వేనా మాట్లాడేది? ప్రియాంక అదేంటే అలా అన్నావు? కావ్య అసలు మొగాలని దగ్గరకు రానివ్వని నువ్వు అలా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. నీకు మన కాలేజ్లో చాలామంది ప్రపోజ్ చేశారు, నువ్వు ఎవరిని పట్టించుకోలేదు, ఇప్పుడు ఇతన్ని చూసి నచ్చాడంటున్నావు. ప్రియాంక అవునే, కాలేజ్లో ఎంతమంది ప్రపోజ్ చేసినా వాళ్ళు ఎవరు నా మనసు దగ్గరకు రాలేదు, కానీ ఇతన్ని చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చాడు. కావ్య ఇంకేం ప్రపోజ్ చేసేయ్. ప్రియాంక చేస్తా, కొంచెం టైం తీసుకొని చేస్తా, లైఫ్లో ఫస్ట్ టైం ఒకడు నా మనసుకు నచ్చాడు, వదులుకునే ప్రసక్తే లేదు. ప్రియాంక కూడా సురేష్ టీంలోనే చేస్తుంది. తాను కూడా చాలా మంచి వర్కర్, అందరితో బాగా మాట్లాడుతుంది. అది చూసి కొంతమంది ప్రపోజ్ చేశారు, బట్ అందరికీ నో చెప్పింది. అక్షిత్కి కూడా ప్రియాంక పైన మంచి ఒపీనియన్ ఉంది. ఎప్పుడు సురేష్ తన గురించి చెప్తుంటాడు. ప్రియాంక మంచి టీం మెంబర్ అండ్ హార్డ్ వర్కర్, ఎంత పనినైనా త్వరగా యాక్యురేట్గా చేస్తుంది అని చెప్తాడు. ఒకరోజు ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు పార్టీ అరేంజ్ చేస్తారు. ప్రియాంక చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. తనని చూసి అందరూ కళ్ళు తిప్పుకోలేకపోతారు. అక్షిత్ అదేమీ పట్టించుకోకుండా పార్టీలో ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి పార్టీ అయిపోతుంది. ప్రియాంక అక్షిత్ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి అంటుంది. అక్షిత్ ప్రకాష్తో కారు దగ్గర వెయిట్ చేయి వస్తా అని పంపుతాడు. అక్షిత్ చెప్పు ప్రియాంక. ప్రియాంక సార్ అది అక్షిత్ చెప్పు ప్రియాంక. ప్రియాంక సార్ అది
అక్షిత్ పర్వాలేదు చెప్పు ప్రియాంక, ఏమనుకోను. ప్రియాంక, నేను మిమ్మల్ని చూసినప్పటి నుండి ఇష్టపడుతున్నాను సార్. మీ మాట, మీ నడవడిక, మీ వర్క్ స్టైల్, అందరినీ ట్రీట్ చేసే విధానం, ఇవన్నీ చూసి మీ మీద నాకు ఇష్టం పెరిగింది. అందుకే ఇప్పుడు నా మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న నా ప్రేమ మీకు చెబుతున్నాను. ఐ లవ్ యూ సార్. అక్షిత్ ప్రియాంక ప్రేమని ఒప్పుకుంటాడా లేదా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. అక్షిత్ కొంచెం షాక్ అయ్యి, చూడు ప్రియాంక, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నువ్వు మంచి అమ్మాయివి, మంచి కొలిక్వి. ప్రియాంక ఎంతో ఇష్టంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కానీ నాకు నీ పైన అలాంటి అభిప్రాయం లేదు. నేను నిన్ను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ప్రియాంక వాట్? షాక్తో. అక్షిత్, ఐఎమ్ సో సారీ ప్రియాంక. నాకు నువ్వు మంచి ఫ్రెండ్వి మాత్రమే, తప్పుగా అనుకోకు. ఇట్స్ ఓకే సార్, మీ ఒపీనియన్ మీరు చెప్పారు. గుడ్ ప్రియాంక, అర్థం చేసుకున్నందుకు. తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకొని వెళ్తారు. అక్షిత్ ప్రకాష్తో జరిగింది చెప్తాడు. ప్రకాష్, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదరా, ఓకే చెప్పొచ్చుగా అంటాడు. అక్షిత్, నా మనసులో తన పైన అలాంటి ఫీలింగ్ లేదు బావా. ప్రకాష్, అంతేలే, మనసుకు నచ్చాలిగా నవ్వుతూ. హాస్టల్కి వెళ్ళాక ప్రియాంక కావ్యకి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. కావ్య తనని ఓదార్చి, నిన్ను చేసుకునే అదృష్టం వాడికి లేదు, నువ్వు ఏడవకు అని ఓదారుస్తుంది. కానీ ప్రియాంక మనస్సులో చాలా బాధపడుతుంది. ఎలాగైనా అక్షిత్ని నా వాడిని చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత రోజులన్నీ నార్మల్గా గడుస్తున్నాయి. అందరూ కొత్త ప్రాజెక్ట్స్, కొత్త అసైన్మెంట్స్తో బిజీగా ఉంటారు. ప్రియాంక తన వర్క్తో అక్షిత్కి ఇంకా దగ్గర అవుతుంది. కానీ అతన్ని మర్చిపోలేకపోతుంది. ఒకరోజు అక్షిత్ని డిన్నర్కి పిలుస్తుంది. అక్షిత్ వెళ్తాడు. డిన్నర్ చేశాక బయటికి వెళ్తారు. అక్కడ మళ్ళీ అతనికి ప్రపోజ్ చేస్తుంది. ప్రియాంక, అక్షిత్, నిన్ను వదిలి ఉండటం నాకు నరకంగా ఉంది. ప్లీజ్ అక్షిత్, నా గురించి ఆలోచించు. నిన్ను నేను బాగా చూసుకుంటా. అక్షిత్, ప్రియాంక, ఏమైంది నీకు? నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను ఆ దృష్టితో చూడలేదని, మళ్ళీ ఇదేంటి? ప్రియాంక, ఆ రోజు నుండి నా మనసు నా ఆధీనంలో లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. ప్లీజ్ అక్షిత్, నా ప్రేమని అర్థం చేసుకో. అక్షిత్, షటప్ ప్రియాంక, ఎందుకిలా చేస్తున్నావు? ప్రియాంక, పిచ్చి అక్షిత్, నువ్వంటే పిచ్చి, నాకు నువ్వు కావాలి అక్షిత్. అక్షిత్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రియాంక, నేను నిన్ను ఆ విధంగా చూడలేదు. ప్రియాంక, ఇప్పుడు చూడు అక్షిత్, నీకు నచ్చుతాను. ఎంతోమంది నన్ను కోరుకున్నారు, బట్ ఎవరు నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు. 23 years నాకు. నీకోసమే ఇదంతా. తన బాడీ చూపిస్తూ 34, 26, 36 నా టైలర్ స్టాటిస్టిక్స్ అయినా కూడా నీకు నచ్చలేదా? అక్షిత్, హే, నీకు మెంటలెక్కిందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ప్రియాంక, నీకే అర్థం కావడం లేదు అక్షిత్ నా ప్రేమ. అందుకే నన్ను అర్థం చేసుకోవటం లేదు. అందుకే కావాలంటే నన్ను అందుకో, ఆస్వాదించు అంటూ అక్షిత్ పైకి పడబోయింది. అక్షిత్ లాగిపెట్టి చెంప మీద కొడుతూ, ప్రియాంక, నువ్వు కొట్టినా చాలా అద్భుతంగా ఉంది అక్షిత్. అక్షిత్ కోపంగా చూస్తూ, ప్రేమంటే ఇలా బలవంతంగా తీసుకునేది కాదు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ప్రేమకి శరీరం, అందం ఒక్కటి సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. నాకు అలాంటి మంచి మనసున్న అమ్మాయి కావాలి. నాకు ఎవరైనా నచ్చితే నా కనుల కన్నా నా మనసుకే ఆ విషయం తెలుస్తుంది. ఆ క్షణాన మా కన్నా మా మనసులే ఎక్కువ మాట్లాడుకుంటాయి. అక్షిత్, ఇంకెప్పుడు నువ్వు ఇలా నాతో బిహేవ్ చేయవద్దు. ఇక నా లైఫ్లో మళ్ళీ ఈ విధంగా నువ్వు చేస్తే నేను ఊరుకోను అంటూ వెళ్ళిపోతాడు. ప్రియాంక కోపంగా అక్షిత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. అక్షిత్ అదంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తూ పడుకుంటాడు. తర్వాత రోజు నిద్ర లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అందరికీ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి సురేష్కి మరియు బెస్ట్ ఎంప్లాయీస్గా 5గురికి ప్రెజెంటేషన్స్ ఇస్తాడు. ఆ 5గురిలో ప్రియాంక కూడా ఉంది. అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా తను అందరికీ బాయ్ చెప్పి క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రకాష్కి కాల్ చేసి రమ్మంటాడు. ప్రకాష్ వచ్చాక సురేష్కి ఫోన్ చేసి ప్రియాంకను తీసుకొని క్యాబిన్కి రమ్మంటాడు. ప్రకాష్కి విషయం అర్థమవుతుంది. ప్రకాష్, బావా, ఇప్పుడు నువ్వేం ఆవేశపడకు, తన విషయం నేను చూసుకుంటా. అక్షిత్, నాకు తెలుసురా ఏం చెయ్యాలో, నువ్వు చూస్తూ ఉండు. అప్పుడే సురేష్ ప్రియాంకను తీసుకొని వస్తాడు. ఇద్దరిని కూర్చోమని చెప్తాడు.
అక్షిత్ కళ్ళు మూసుకొని ఎందుకు చేశావు? సురేష్కి అక్షిత్ ఏమి అడిగాడో ఎవరిని అడిగాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ప్రకాష్కి కొంచెం భయంగా ఉంటుంది ఏమవుతుందో అని. ప్రియాంక సైలెంట్గా తల దించుకొని కూర్చొని ఉంటుంది. అక్షిత్ అదే పొజిషన్లో ఉండి తల రుద్దుకుంటూ కోపంగా వినిపించడం లేదా? ఎందుకు చేశావు? అక్షిత్ కంఠంలో తీవ్రతకు ప్రకాష్కి వణుకు వస్తుంది. సురేష్కి కూడా భయం స్టార్ట్ అవుతుంది. ప్రియాంక గొంతులో భయంతో సారీ సార్. సురేష్ ప్రియాంక ఎందుకు సారీ చెప్పిందో అర్థం కాక తన వైపు చూస్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఏదో తప్పు చేసింది ప్రియాంక అని. అక్షిత్, నీ సారీ విలువ కొన్ని వందల మంది జీవితాలు, ఒక కంపెనీ ప్రతిష్ట. అయినా నేను అడిగింది సారీ కాదు, ఎందుకు చేశావని అడుగుతున్నా. ప్రియాంక, అది అక్షిత్, నువ్వు ప్రేమించిన వ్యక్తి నో చెప్తే ఇలా చేస్తావా? ప్రియాంక, మీరు నన్ను రిజెక్ట్ చేసేసరికి బాగా కోపం వచ్చింది. మీరు ఐఐటి స్టూడెంట్, చిన్న ఏజ్లోనే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి నన్ను రిజెక్ట్ చేశారని నాకు కోపం. అందుకే మీ సిస్టమ్ హ్యాక్ చేశాను. మీకు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని తెలుసు. ఇది ఫెయిల్ అయితే మేనేజ్మెంట్ దృష్టిలో బ్యాడ్ అవుతారని ఇలా చేశాను. అక్షిత్, యూ బ్లడీ షటప్. ప్రతి వ్యక్తికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అవతల వ్యక్తి నుంచి మనం ఏది ఆశిస్తే అది కావాలంటే కష్టం. నువ్వు నా అభిప్రాయం విన్నప్పుడు అది గౌరవించి నన్ను వదిలేస్తావు అనుకున్నా. కానీ నువ్వు ఇంకా పిచ్చిగా ప్రవర్తించావు. నీ మీద యాక్షన్ తీసుకుంటే నీ లైఫ్కి బాగోదు అని అప్పుడు ఊరుకున్నా. బట్ నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. ప్రియాంక, సారీ సార్. మీ మీద ఉన్న ప్రేమ చావక మిమ్మల్ని ఎలా అయినా అవమానించాలని ఇలా చేశాను. నేను చేసింది తప్పే. బట్ ప్లీజ్ నా పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. అప్పటికే అక్షిత్ కోపంతో తన వైపు చూస్తూ ఉంటాడు. అతని చూపుకి ప్రియాంకకి పై ప్రాణాలు పైనే పోయేట్టున్నాయి. ప్రకాష్, అక్షిత్, ఇప్పుడు నువ్వు ఇంకా ఆవేశపడితే ప్రాబ్లం అవుతుంది. తాను రియలైజ్ అయింది కదా, వదిలేయ్. ప్రకాష్కి అక్షిత్ కోపం గురించి బాగా తెలుసు. ప్రియాంక ఏడుస్తూ ఉంటుంది భయంతో. సురేష్కి కూడా అక్షిత్ తీక్షణమైన చూపులు చూసి భయమేస్తుంది. అక్షిత్, ఏంటి ప్రకాష్ వదిలేది? తను చేసిన పనికి మన పరిస్థితి ఏమయ్యేదో ఊహించు. ప్రియాంకని చూస్తూ, ఒక్కటి గుర్తు పెట్టుకో ప్రియాంక, ఒక ఎంప్లాయీకి జాబ్ పోతే ఒక ఫ్యామిలీ బాధపడుతుంది. అదే ఒక కంపెనీ మూసేస్తే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి బాధపడతాయి. ప్రకాష్ మరియు సురేష్తో ఒకటి అర్థం చేసుకోండి. నా కోపం తను నన్ను బ్లేమ్ చేయాలని చూసిందని కాదు. తను చేసిన పని వల్ల ఒక కంపెనీ ఇమేజ్ పోయేది. అంతేకాదు ఎన్నో అవకాశాలు కోల్పోయే వాళ్ళం. ప్రియాంక, సారీ సార్. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారి క్షమించండి. సురేష్, సార్, తను ఇక ఇలా చేయకుండా నేను చూసుకుంటా. ఇదే లాస్ట్ వార్నింగ్గా వదిలేయండి. ప్రకాష్, తను అంతలా బాధపడుతూ అడుగుతుంటే వదిలేయవా? ఈ ఒక్కసారికి వదిలేయ్. అక్షిత్, నా వల్ల కాదు అని కోపంగా ఊపిరి వదులుతుంటాడు. అంత ఏసీలో కూడా అతని కోపాన్ని చూసి అందరికీ చెమటలు పడుతుంటాయి. ప్రియాంక ఇంకా భయంతో వణికిపోతుంటుంది. అక్షిత్, ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తా. ప్రియాంక, నువ్వు వెళ్ళు అంటాడు. ప్రియాంక వెళ్ళిపోయాక ప్రకాష్ కొంచెం వాటర్ తాగి కోపంగా అక్షిత్ని పట్టుకొని, నువ్వేమన్నా స్టూడెంట్ అనుకుంటున్నావా? ఏంటా కోపం? ఆ అమ్మాయి చచ్చేది నీ కోపానికి. ఇది చాలా చిన్న విషయం రా. తిరస్కారాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు. నువ్వు రిజెక్ట్ చేసేసరికి తను తట్టుకోలేక ఇలా చేసింది అంతే. దీనికే నువ్వు పిచ్చి పిచ్చిగా చెయ్యకు. నీ దెబ్బకి మాకే బ్రీత్ అందలేదు. సురేష్, నిజం సార్. ఏంటంత కోపం మీకు? ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అలా. ప్రకాష్, ఇదేం చూశారు సురేష్ గారు? వీడి దెబ్బకి ఐఐటి క్యాంపస్లో తెలుగుని టచ్ చేయాలంటేనే భయపడేట్టు చేశాడు. అక్షిత్, మూయిరా నీ మాటలు. పదండి వెళ్ళి కాఫీ తాగుదాం. అలా ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు. ప్రియాంక తన సీట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన కావ్య, ఏమైంది అలా ఉన్నావు అంటుంది. ప్రియాంక జరిగింది అంతా చెబుతుంది. కావ్య, అలా ఎలా ప్రపోజ్ చేశావే? చేస్తే చేశావు, మళ్ళీ తన లైఫ్ని డ్యామేజ్ చేయాలనుకోవడం ఏమిటి? ఏమైంది నీకు? ప్రియాంక, తనని వదిలి ఉండలేక నా మనసులో ఉన్న మాట చెప్పాను. తను ఒప్పుకోలేదు. నన్ను కొట్టాడు. బాగా కోపం వచ్చి ఇలా చేశా. కావ్య, నువ్వు ఇలా చేస్తావనుకోలేదే. ప్రేమంటే అవతల వ్యక్తి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
ఇలా బలవంతంగా ప్రేమ పుట్టదు. ప్రియాంక, తను నన్ను రిజెక్ట్ చేసేసరికి ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. కావ్య, ఇంతకీ లోపల ఏం జరిగింది? ప్రియాంక, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక క్రూర మృగాన్ని లైవ్లో చూసినట్టు ఉంది. చాలా భయం వేసింది తన కోపం చూసి. కావ్య, అరిచాడా లేక తిట్టాడా? ప్రియాంక, అలా చేసినా బాగుండేది. చాలా తీక్షణంగా చూశాడు. నాకు వణుకొచ్చేసింది. కావ్య, సరే వదిలేసేయ్, ఇంకెప్పుడు తనని నీ మనసులోకి రానివ్వకు. ప్రియాంక, అమ్మో, తనని తలుచుకుంటేనే వణుకొస్తోంది. కావ్య, సరే జాగ్రత్త, రేపు మూవీకి వెళ్దాం. ప్రియాంక, మంచి కామెడీ మూవీకి వెళ్దాం. కావ్య, ఓకే ఓకే. మేఘన తన రూమ్లో కూర్చొని అక్షిత్ ఫొటోస్ చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తికేయ లోపలికి వచ్చి, ఏంటి నా చెల్లి ఏదో ఆలోచిస్తుంది. మేఘన ఉలిక్కిపడి, ఏముంది, నా రాకుమారుడు గురించి ఆలోచిస్తున్నా. కార్తికేయ, కలిసి మాట్లాడావా? మేఘన, లేదురా, మొన్న హోటల్కి వెళ్తుంటే చూసా. మాట్లాడదామని వెళ్తే పక్కన తన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అందుకే జస్ట్ హాయ్ చెప్పి వచ్చా. నిన్న షాపింగ్ మాల్కి ఫాలో అయ్యి వెళ్ళాను. అక్కడ తన డ్రెస్ తీసుకుంటుంటే ఫొటోస్ తీసుకొని వచ్చాను. ఏమున్నాడో ఆ డ్రెస్లో. కార్తికేయ, త్వరగా నీ మనసులో మాట చెప్పేయ్. మేఘన, చెప్తారా? పూజ సాత్వికకి ఫోన్ చేసి శనివారం ఉదయం ఫ్లైట్కి వస్తాం అని చెప్తుంది. సాత్విక, మీ మరిది గారు కూడా వస్తున్నాడా? పూజ, తానే టికెట్స్ బుక్ చేశాడు. అయినా మీ మరిది గారు అంటావేంటి? మీ ఆయన కాదా? సాత్విక, ప్రస్తుతానికి నీ మరిది. నన్ను చూసిన తొలి చూపులో నా మీద ప్రేమ కనిపించిందో ఇక వాడు నా మొగుడే. పూజ, ఆల్ ద బెస్ట్. సాత్విక, థ్యాంక్ యూ. పూజ, అమ్మ నాన్న బామ్మ బాగున్నారా? అందరూ హ్యాపీ. నీకు మంచి సంబంధం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఓకే, ఇంకేంటి? సాత్విక, ఏముందే, షాపింగ్ అయిపోయింది. నీకు నాకు డ్రెస్సెస్, శారీస్ తీసుకున్నారు. బావకి కూడా డ్రెస్ తీసుకున్నారు. గోల్డ్ తీసుకున్నారు. మొన్న మామయ్య వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళే చేస్తామన్నారు. అమ్మా నాన్న ఒప్పుకోలేదు. పెళ్లి ఎటు మీరే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ మాత్రం మేమే చేస్తాం. మీ తరపు నుండి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అని చెప్పారు. పూజ, వాళ్ళు చాలామంది ఉంటారే, అందుకే మనకు ఏమన్నా ఇబ్బంది అవుతుందని మామయ్య గారు అలా అడిగి ఉంటారు నాన్నని. సాత్విక, అవును, అదే చెప్పారు మామయ్య కూడా. కానీ నాన్న అస్సలు ఒప్పుకోలేదు. బామ్మ కూడా మా ఇంట్లో మొదటి పెళ్లి, కనీసం నిశ్చితార్థం అన్నా మా చేతుల మీదుగా జరగనివ్వండి అంది. మామయ్య కూడా సరే అన్నారు. పూజ, ఓకేరా, బాయ్ బాయ్, గుడ్ నైట్. సాత్విక అక్షిత్ని తలుచుకుంటూ, ఎప్పుడొస్తావురా? నీ కోసం పరితపించిపోతున్నాను. నిన్ను చూసిన క్షణం నుండి నన్ను నేను మర్చిపోతున్నా. అనుక్షణం నువ్వు నా పక్కనున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక తల్లి తన బిడ్డ మొదటి స్పర్శ కోసం చూస్తున్నట్టు నీ తొలిచూపు కోసం నేను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. అసలు నేను నీకు నచ్చుతానా? నా మనస్సు నువ్వు నా వాడివే అని చెబుతుంది. బుద్ధి మాత్రం అతనికి నచ్చవేమో అని భయపెడుతోంది అనుకుంటూ ఏడుస్తుంది. అదే క్షణంలో నిద్రలో ఉన్న అక్షిత్ ఎవరో పిలిచినట్టు లేచి కూర్చుంటాడు. చుట్టూ చూసి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు. శనివారం ఉదయం అశ్విత్, పూజ, అక్షిత్, ప్రకాష్ నలుగురు కలిసి ఫ్లైట్ ఎక్కి వైజాగ్ బయలుదేరుతారు. ఫ్లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అక్షిత్కి మనసంతా ఏదోలా ఉంటుంది. గుండెల్లో కొంచెం టెన్షన్గా, మనసంతా గందరగోళంగా, తెలియకుండానే తన పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఇక్కడ అప్పుడే లేచిన సాత్వికకు కూడా మనసులో ఏదో మొదటిసారి స్కూల్కి వెళ్తున్న స్టూడెంట్లా టెన్షన్గా ఉంటుంది. తనని అద్దంలో చూసుకొని ఏంటి ఇలా అవుతుంది అనుకుంటుండగానే తన పెదాలపై చిన్న చిరునవ్వు వస్తుంది. తనని అద్దంలో చూసుకొని ఏంటి అంత కొత్తగా అనిపిస్తుంది. మనసంతా కొంచెం ఆందోళన, కొంచెం ఆనందంగా ఉంది. ఏమిటి కొత్త ఫీలింగ్? ఏమైందే నీకు ఎగిరెగిరి పడుతున్నావు అంటూ తన గుండెని అడుగుతుంది. అప్పుడు తనకు అక్క వాళ్ళు వస్తున్నారని గుర్తొస్తుంది. ఓహో, నీ తోడు వస్తుందని తొందరపడుతున్నావా అంటూ తన గుండె పైన చెయ్యి వేసుకుంటుంది. అది నీ తోడా కాదా అనేది అతని కళ్ళు చెబుతాయి. తన తొలి చూపులో మన పైన ప్రేమ కనిపించిందో నీకు లైఫ్ టైం గిఫ్ట్ వాడి హృదయమే. పండగ చేసుకో. తర్వాత తను ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది. అక్షిత్ కొంచెం అనీజీగా ఉండడం గమనించిన ప్రకాష్ ఏమైందిరా అంటాడు. అక్షిత్, ఏమోరా, ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి కొంచెం టెన్స్గాను, మనసంతా ఏదోలా కొత్త ఫీలింగ్ ఉంది.
ప్రకాష్ అదేంటిరా ఏదో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినట్టు. అక్షిత్ అదే నాకు అర్థం కావడం లేదు బావా. పూజ ఏం మరిది గారు ఏమైంది, కొత్తగా ఉంది ఫీలింగ్ అంటున్నారు. అక్షిత్ ఏం లేదు వదిన, కొంచెం టెన్స్గా ఉంది అంతే. పూజ ఎవరన్నా మీకోసం ఎదురు చూస్తున్నారేమో. అక్షిత్ నా కోసం ఎవరు చూస్తారు, అమ్మ నాన్న అంతే. పూజ అంతేకాదు బాబు, ఇంకో ప్రాణం నీకోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది మనసులో. సరే దిగాక మా ఇంటికి వెళ్దాం. అక్షిత్ వద్దు వదిన, క్యాబ్ బుక్ చేసుకొని నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాం. పూజ నో, మీరు రావాలి. అశ్విత్ ఇప్పుడు వద్దులేరా, రేపు వస్తాం. పూజ సరే మీ ఇష్టం. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అక్షిత్కి హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎప్పుడూ లేనిది ఏమిటి ఇలా జరుగుతుంది. ఇంట్లో బామ్మతో మాట్లాడుతున్న సాత్వికకి కూడా ఇలానే ఉంటుంది. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి తన హృదయంతో ఏంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు, నీ తోడు వచ్చేసాడా అంటుంది. అంతలో ఫోన్ మోగుతుంది. పూజ మేము ఇప్పుడే దిగాం. సాత్విక తెలుసులేవే. పూజ ఎలా తెలిసిందే. సాత్విక దిగితేనే కదా నువ్వు ఫోన్ చేసేది. సరే క్యాబ్లో వస్తున్నా, కాసేపట్లో వస్తాలే. ఓకే త్వరగా రావే. నలుగురు క్యాబ్ ఎక్కి పూజ వాళ్ళ అడ్రస్ చెప్తారు. క్యాబ్ పూజ వాళ్ళ ఇంటికి దగ్గరకు వచ్చే కొద్దీ అక్షిత్ హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇక్కడ సాత్విక పరిస్థితి ఇలానే ఉంటుంది. అరగంటలో క్యాబ్ పూజ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. శేఖరం వచ్చి లగేజ్ తీసుకుంటాడు. అశ్విత్ వాళ్ళని లోపలికి రమ్మంటాడు. అశ్విత్ రేపు వస్తాం మామయ్య అంటాడు. వాళ్ళకి బాయ్ చెప్పి తమ అడ్రస్ చెప్పి డ్రైవర్ని పోనీమంటాడు. అక్షిత్కి అక్కడ ఉన్నంతసేపు ఊపిరి ఆగినట్టుగా ఉంటుంది. పైనుండి సాత్విక చూస్తూ ఉంటుంది. తనకి అక్షిత్ కనిపించాడు. తను కారులోనే ఉంటాడు. పూజ లోపలికి వచ్చి అమ్మా అమ్మా ఏంటే అరుస్తున్నావు, నేను పిలిచాను అరవలేదే. సరేలే ఎలా ఉన్నాడు అల్లుడు గారు, నా గురించి అడగకుండా ఆయన గురించి అడుగుతున్నావేంటి, ముందు నా గురించి అడుగు. సరే ఎలా ఉన్నావే. సూపర్, నీ అల్లుడు గారు ఉన్నారుగా చూసుకోవటానికి. బాగానే మాట్లాడుతున్నాడా నీతో. ఫస్ట్లో కొంచెం స్లోనే గాని ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు. మీ మరిది కూడా మంచోడేనా, బాగా పలకరిస్తాడా. తను అయితే సూపర్, బాగా మాట్లాడతాడు. మీనాక్షి నువ్వు చాలా అదృష్టవంతురాలువని అందరూ అంటున్నారే. మీ మామయ్య అయితే మొన్న వచ్చి ఎంగేజ్మెంట్ కూడా మేమే చేస్తామని బ్రతిమలాడారు. మీ నాన్న ఒప్పుకోలేదు. పూజ సరే అమ్మా, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. పూజ పైకి వెళ్ళగానే సాత్విక నవ్వుతూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు. ఏం లేదు, చూసి చాలా రోజులైంది కదా. అబ్బా నిజం చెప్పవే, మీ ఆయన్ని చూసావా కింద. అంత లేదు సార్, కిందికి దిగలేదుగా. పూజ అయ్యో చూడలేదా, ఇప్పుడెలా. తను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాడు బెంగళూరు. సాత్విక అదేంటి. పూజ ఏమో ఏదో వర్క్ ఉందంటే. సాత్విక నిజంగానే వెళ్తున్నాడా అంటూ తల పక్కకి తిప్పుకుంది. కన్నీరు వస్తుంటే అది గమనించిన పూజ హే ఏంటి ఏడుస్తున్నావా, పిచ్చి పిల్ల ఇటు చూడు అంటూ సాత్విక చుబుకం పట్టుకొని తన వైపు తిప్పుకుంటుంది. సాత్విక నిద్ర లేచినప్పటి నుండి గుండె అంతా టెన్షన్, మనసంతా ఏదో తెలియని ఫీలింగ్తో కొంచెం బాధగా కొంచెం సంతోషంగా ఉంది. నాకు అనిపించింది తను నా కోసం వస్తున్నాడని అక్క అంటూ ఏడుస్తుంది. పూజ సాత్వి నేనుండగా నువ్వు ఏడవచ్చా పిచ్చి పిల్ల, నేను ఊరికే అబద్ధం చెప్పానే అనగానే సాత్విక కళ్ళల్లో మెరుపు ఆనందం వస్తుంది. పూజని కొట్టి పో అక్క ఇలా ఏడిపిస్తావా అంటుంది. పూజ మీ ఇద్దరు ఏం సింక్లో ఉన్నారే. ఇందాక ఫ్లైట్లో అక్షిత్ కూడా నువ్వు చెప్పినట్టే చెప్పాడు. వదిన కొంచెం టెన్షన్గా ఉంది, మనసంతా కొత్తగా ఉంది అని. ఇద్దరికి ఒకే ఫీలింగ్ కలుగుతుందేంటే, మీకన్నా ముందు మీ మనసులు మాట్లాడుకుంటున్నాయేమో అంటుంది నవ్వుతూ. సాత్విక పో అక్క, నువ్వు చెప్పినట్టు జరుగుతుంటే నేను చాలా హ్యాపీ అంటుంది సిగ్గుపడుతూ. పూజ నీ రాకుమారుడు రేపు మన ఇంటికి వస్తున్నాడు అంటుంది. సాత్విక నిజమా అంటుంది సంతోషంతో. అవును, నేనే రమ్మన్న వాళ్ళని, రేపు వస్తారు, పండగ చేసుకో. సాత్విక పూజ ఇద్దరు నవ్వుకుంటారు. అక్షిత్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళమ్మ వచ్చి ముగ్గురిని పలకరిస్తుంది. రఘురామ్ గారు అక్షిత్తో మాట్లాడకుండా అశ్విత్ని ప్రకాష్ని పలకరిస్తారు. అక్షిత్ నాన్న మాట్లాడు ప్లీజ్ అంటాడు. రఘురామ్ ఎవర్రా నువ్వు, నన్ను నాన్న అంటున్నావు,
తోడు తీస్తా అంటాడు. అక్షిత్, రఘు నేను నీ ఫ్రెండ్ని. రఘురాం, ఎవర్రా నువ్వు, మళ్ళీ పేరు పెట్టి పిలుస్తున్నావు అంటాడు. అక్షిత్ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడతాడు రఘురాంకి. యు ఆర్ మై ఫ్రెండ్, డాడ్, టీచర్, ఎవ్రీథింగ్ అంటాడు అక్షిత్. అందరూ నవ్వుకుంటారు వీళ్ళని చూసి. ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి లంచ్కి కూర్చుంటారు. రఘురాం, పెద్ద నాన్నలు, అన్నయ్య వాళ్ళు అందరూ మంగళవారం వస్తారంటారా? ఈలోపు మనం కావలసినవి రెడీ చేసుకోవాలి అంటారు. అక్షిత్, ఓకే నాన్న, ఏమన్నా తీసుకురావాల్సినవి ఉంటే చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాం. రఘురాం, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయిరా, రింగ్స్ తీసుకోలేదు. మండే మీరు వదినని తీసుకుని మీకు నచ్చిన ట్రెడిషనల్ కమ్ ఫ్యాషన్గా ఉండే రింగ్స్ ఇంకా జ్యువెలరీ తీసుకోండి. రేపు ఒకసారి వెళ్ళి కలిసి చెప్పి రండి. అక్షిత్, ఓకే నాన్న అని తింటూ కాసేపు మాట్లాడుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు. పూజ రెడీ అయ్యి సాత్వికతో కిందికి వస్తుంది. ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. శేఖరం, పూజ, ఎల్లుండి మీరు అల్లుడు గారు వెళ్ళి రింగ్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి, మేము తీసుకోలేదు. మీ మామయ్య పిల్లలు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, మనం ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు అని చెప్తాడు. పూజ, అయ్యో అదేంటి నాన్న, మీరే తీసుకురావచ్చు కదా, మంచి ట్రెడిషనల్గా ఉండేవి మీకు తెలుస్తాయి అంటుంది. శేఖరం, పర్లేదమ్మా, మీకు నచ్చినవి చూసి ట్రెడిషనల్గా ఉండేవి సెలెక్ట్ చేయండి. మీనాక్షి, ఏమే మీ ఆయన మరిది భోజనం ఎలా చేస్తారే, బయట తింటారా? పూజని అడుగుతుంది. పూజ, అలా ఏం లేదమ్మా, ఇద్దరికి వంటవచ్చు, మా మరిది బాగా వండుతాడు. సాత్వికని చూస్తూ నవ్వుతూ అంటుంది. బామ్మ, చాలా బాగుందే, పాపం మగపిల్లలు కూడా వండుకుంటున్నారు. మీ ఆయనకు వంట వచ్చని నువ్వు ఊరికే కూర్చునేవు, నీకసలే బద్ధకం, తంతారు అత్తగారింట్లో ఇలా వేషాలేస్తే. పూజ, పోవే ముసలి, మొన్న అక్కడ నేనే వండి పెట్టా, ఇద్దరు చాలా బాగుందని తిన్నారు ఉడుక్కుంటూ అంటుంది. తిన్న తర్వాత పూజ సాత్విక రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. పూజ అశ్విత్కి ఫోన్ చేస్తుంది. పూజ, హలో ఆషు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే తిని రూమ్లో కూర్చుందాం ముగ్గురం, మాది ఇప్పుడే అయ్యింది. అశ్విత్, ఓకే, రేపు మార్నింగ్ వస్తాం. రండి. అక్షిత్ ఏం చేస్తున్నాడు? అక్షిత్, హా వదినా, ఫుల్ హ్యాపీనా? ఎందుకు? ఇంటికి వెళ్ళావు కదా, అమ్మా నాన్నని కలిసావు కదా. అబ్బా, నేను రెగ్యులర్గా ఇంటికి వస్తాం బాబు, మీలా ఏడాదికి ఒకసారి కాదు, మీలా ఫంక్షన్స్ ఎగ్గొట్టాం. అక్షిత్, వదినా, నిజమే కదా నేను చెప్పింది. పక్కన సాత్విక నవ్వుకుంటుంది. సరే సరే బాయ్, నాకు ఫోన్ వస్తుంది. పూజ, అది నేను నమ్మాలా? అక్షిత్, నిజం వదినా. పూజ, ఏడ్చావులే, నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలుసు. రేపు ముగ్గురు ఇంటికి రండి మర్చిపోకుండా. అక్షిత్, వస్తున్నాం, మా రఘు ఇందాక చెప్పాడు. పూజ, రఘునా? రఘు ఎవరు? అక్షిత్, మీ కాబోయే మామగారు, మా నాన్న. పూజ, ఓ, అలా పేరు పెట్టి పిలవచ్చా? అక్షిత్, మాకిది అలవాటేలే వదినా. సరే ఇదిగో అన్నయ్యకిస్తున్నా. అశ్విత్, ఓకే పూజ, ఈవినింగ్ చేస్తా, పడుకుంటాం. పూజ, బాయ్ ఆషు. పూజ సాత్వికతో రేపు వస్తున్నాడు రాజకుమారుడు, మరి ఏం ప్లాన్ వేస్తున్నావు? సాత్విక, ప్లాన్స్ ఏం లేవు, చెప్పా కదా, ఫస్ట్ చూపుల్లో తెలిసిపోతుంది నా మీద తన ఫీలింగ్, అప్పుడు ఆలోచిస్తా ప్లాన్స్. తర్వాత రోజు ఉదయం లేచి అందరూ రెడీ అవుతారు. శేఖరం గారి ఇంటికి వెళ్ళడానికి కిందికి వచ్చి టిఫిన్స్ పెట్టమంటారు. రఘురాం, మిమ్మల్ని టిఫిన్ చేయడానికి అక్కడకు రమ్మన్నారు, వెళ్ళి అక్కడ తినండి. ముగ్గురు సరే అని అక్కడికి స్టార్ట్ అవుతారు. అశ్విత్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్తాడు. ఇక్కడ సాత్విక కూడా రెడీ అయి ఉంటుంది. మనసంతా టెన్షన్గా, కొంచెం భయంగా ఉంటుంది. ఆ రోజు ఉదయం సాత్విక దేవుడి గదిలో పూజ చేస్తూ, దేవుడా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కోరిక కోరుకుంటున్నాను, అతను ఎందుకు నచ్చాడో తెలియదు, మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టామేమో అనిపిస్తుంది. గత వారం నుండి నరకం చూస్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది, తనకి నేను నచ్చుతానా లేదా అని. అతని కళ్ళల్లో నా పైన ప్రేమ కనిపిస్తే చాలు స్వామి, నేను ఇక తనని వదులుకోలేను. ఒకవేళ నేను తనకి నచ్చకపోతే ఆ బాధను కూడా తట్టుకునే శక్తినివ్వు తండ్రి అని దేవుడికి పూజ చేస్తుంది. ఇక్కడ బయలుదేరినప్పటి నుండి అక్షిత్కి గుండెల్లో టెన్స్గా ఉంటుంది. ఇదేంటి సేమ్ నిన్నటిలా అనిపిస్తుంది అనుకుంటూ గ్లాస్లో నుంచి బయటకు చూస్తుంటాడు. కాసేపటికి పూజ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడకు వెళ్ళగానే
అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం చల్లబడింది. బయట లాన్లో ఆ గ్రీనరీ చూసి అక్షిత్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపిస్తుంది. శేఖరం గారు వచ్చి ముగ్గురిని లోపలికి తీసుకెళ్తాడు. మీనాక్షి గారు, బామ్మగారు వచ్చి పలకరిస్తారు. అందరూ మాట్లాడుతూ ఉండగా పూజ కూడా వస్తుంది. అక్షిత్కి ఇంకా ఏదో టెన్షన్గా ఉంటుంది. అది గమనించిన పూజ, ఏమైంది అక్షిత్, అలా ఉన్నావు? అక్షిత్, అయ్యో ఏం లేదు వదినా, నేను బాగానే ఉన్నాను అంటాడు తడబడుతూ. సరే, నా చెల్లిని పరిచయం చేస్తాను అని సాత్వికని పిలుస్తుంది. అక్షిత్ గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకోవడం తనకు తెలుస్తూనే ఉంది. అంతలో సాత్విక కిందకు దిగి వస్తూ ఉంటుంది. అక్షిత్ పక్కకి చూస్తూ ఉంటాడు. పూజ, ప్రకాష్ గారు, ఈమె నా చెల్లి సాత్విక. ప్రకాష్, హాయ్ సిస్టర్. సాత్విక, హాయ్ అన్నయ్య. పూజ, అక్షిత్ తిను సాత్విక అని చెప్తుంది. అప్పటి వరకు టెన్షన్తో పక్కకు చూస్తున్న అక్షిత్కి ఇంకా హార్ట్ బీట్ పెరుగుతుండగా ఊపిరి తీసుకోవడమే కష్టం అయిన ఫీలింగ్లో ఉంటాడు. పూజ పిలిచేటప్పటికీ అక్షిత్ సడన్గా ఇటువైపు తిరిగి హాయ్ అంటూ సాత్వికని చూస్తూ లేచి నిల్చుంటాడు. తనని తానే మర్చిపోయి ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూసి ఒక విచిత్రమైన భావవేషంలో ఉంటాడు. సాత్విక కూడా తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని భావాల్ని చదువుతుంది. అంతలోనే అక్షిత్ కళ్ళలో నుండి కన్నీటి చుక్కలు వస్తాయి. అతనికి తెలియకుండానే. అది గమనించిన సాత్విక వెంటనే అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది. ఇదంతా పూజ సంతోషంగా గమనిస్తూ సాత్విక వెళ్ళిన వైపు చూసి అక్షిత్ వైపు తిరుగుతుంది. అక్షిత్ కళ్ళు తుడుచుకుంటూ పక్కకి తిరుగుతారు. అక్షిత్ మనసులో, ఏమైందిరా ఇలా అయిపోయావు? ఆ అమ్మాయిని చూడగానే ఇలా అయిపోయావు? తనే నీ సోల్మేటా? అలా వెళ్ళిపోయిందేంటి? కొంపదీసి మనం నచ్చలేదా? అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తనని వదులుకోకూడదు. ఫస్ట్ తన ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. తాను ఒప్పుకుందా ఇంకా చూసుకో, మహారాణిలా చూసుకుంటా. ఒకవేళ ఒప్పుకోకపోతే చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటాడు. ఆల్రెడీ పూజ ప్రకాష్కి తమ బామ్మని పరిచయం చేయడంతో అందరూ అటు చూస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఎవ్వరు వీళ్ళని గమనించారు. పూజ అశ్విత్ వాళ్ళని టిఫిన్ చేయమని చెప్పి అందరికీ టిఫిన్ ఇస్తుంది. అందరూ తిన్న తర్వాత సాత్విక కోసం పైకి వెళ్తుంది. పూజ లోపలికి వెళ్ళి సాత్వికతో, ఏంటే ఎలా ఉన్నాడు నా మరిది? సాత్విక, అక్క అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. పూజ, ఒసై ఎముకలు విరిగిపోతాయే, ఏమైందే? సాత్విక, ఊపిరి ఆగిపోయేదే. ఇంకాసేపు అక్కడుంటే తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది. తన కళ్ళల్లో నా కోసం కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు తనని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ కలిగాయో అవే ఫీలింగ్స్ ఇందాక తన కళ్ళల్లో చూశాను. నన్ను నేను చూసుకున్న వాడిలో ఇప్పుడు చెప్తున్నా విను. వాడే నా మొగుడు, నా బిడ్డకు తండ్రి. ఇంకా వాడికి చుక్కలు చూపిస్తా అంటుంది. పూజ, అంతా బానే ఉంది, చుక్కలు చూపించడం ఏంటే? సాత్విక, అదో రకం లవ్ లేవే. నేను ప్రేమిస్తున్నానని చెప్పను, తానే చెప్పాలి. బతిమలాడుకోవాలి, బుజ్జగించాలి, నా కోపాన్ని భరించాలి. నా కోసమే తను బతకాలి. పూజ, నీ ఇష్టం, కానీ జాగ్రత్త. అసలే తనకి పిచ్చ కాంపిటీషన్ ఉంది బయట. నువ్వు పిచ్చి వేషాలు వేశావనుకో ఎవరితో ఒకటి వచ్చి ఎత్తుకపోతుంది. సాత్విక, అంత లేదు. ఎంతమంది వచ్చినా తను కోరుకునేది నన్నే. ఇందాక తన కళ్ళే చెప్పాయి. పూజ, కానీ ఎక్కువగా ఏడిపించకు. తను ఏమన్నా బాధపడ్డాడో నేను ఊరుకోను. చెల్లివని కూడా చూడను. సాత్విక, అబ్బో, మరిది గారి మీద ప్రేమ పొంగుకొస్తుందే. పూజ, నిజం చెప్తున్నా, తనంటే ఆఫీస్లో అందరికీ చాలా రెస్పెక్ట్, భయం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి అతను ఫీల్ అయితే నేను ఊరుకోను. సాత్విక, అయ్యో నా పిచ్చి అక్క, వాడు ఏడ్చినా బాధపడినా ముందు నా గుండె ఆగిపోద్ది. వాడి కంట్లో నీటికి నేను కారణమైతే ఇక నేను బతకలేను. ఏదో కొంచెం తనని అల్లరి చేద్దామని అనుకుంటున్నా అంతే. పూజ, అలా అయితే ఓకే. సాత్విక, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 10 మినిట్స్లో నా మొగుడు ఈ రూమ్లో ఉండాలి. పూజ, ఎందుకే, ఏం చేస్తావే తనని? సాత్విక, కాపురం చేస్తా, నీకెందుకు, వెళ్ళి వాడిని పంపవే ప్లీజ్. పూజ, సరే సరే, జాగ్రత్త. సాత్విక, నాకేంటి, బానే ఉన్నా, నో ప్రాబ్లం. పూజ, నేను జాగ్రత్త అని చెప్పేది నా మరిది జాగ్రత్త అని, నీ గురించి కాదు. సాత్విక, అంత లేదమ్మా, జస్ట్ మాట్లాడడానికి, వెళ్ళి పంపవే.
పూజ సరే అని చెప్పి కిందికి వస్తుంది. కిందికి వచ్చి అశ్విత్ వాళ్ళని తీసుకొని బయటకు తీసుకొచ్చి తమ లాన్లో ఉన్న మొక్కలు అవి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం ఎండ వస్తున్నట్టుగా ఉంటుంది. పూజ అక్షిత్తో, అక్షిత్ పైన రూమ్లో నా గ్లాసెస్ ఉన్నాయి, ఏమీ అనుకోకుండా తీసుకొస్తావా అంటుంది. అక్షిత్ అయ్యో అదేంటి వదిన అలా అడుగుతారు, ఇప్పుడే తెస్తా అని లోపలికి వెళ్తాడు. మీనాక్షి ఏమిటి బాబు వచ్చావు, ఏమన్నా కావాలా అని అడుగుతుంది. అక్షిత్ లేదత్తయ్య, వదిన గ్లాసెస్ తీసుకురామంది, పైన రూమ్లో ఉన్నాయంటే వెళ్తున్నా అంటాడు. మీనాక్షి అయ్యో ఎందుకు బాబు నీకు శ్రమ, నేను తెస్తా ఉండు అంటూ వెళ్ళబోతుంటే అక్షిత్ పర్లేదు అత్తయ్య నేను వెళ్తా, మీరు ఉండండి అంటూ పైకి వెళ్తాడు. అక్కడ రూమ్లో సాత్విక అక్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూజ ఆల్రెడీ తనకి మెసేజ్ ఇచ్చింది అక్షిత్ని పంపానని. అక్షిత్ తలుపు తీసుకుని లోపలికి వస్తాడు. 2 అడుగులు వేశాక కాలికి ఏదో తలగడంతో జారి ముందు బెడ్పై కూర్చున్న సాత్విక మీద పడబోతాడు. అంతలో సాత్విక పైకి లేవబోతుంది. ఇద్దరు ఒకేసారి రియాక్ట్ అవ్వడం వల్ల, అక్షిత్ ఫోర్స్గా పడబోవడం వల్ల ఇద్దరు పెదాలు కలుసుకుంటాయి. సాత్విక వెనక్కి బెండ్ అవ్వడంతో వెంటనే బెడ్ మీద పడతారు. ఇద్దరు ఈ లోకాన్ని మరిచి తొలి ముద్దులో ఉన్న తీయదనాన్ని అనుభవిస్తారు. అక్షిత్ సాత్వికని గట్టిగా హత్తుకుంటాడు. సాత్విక కూడా అక్షిత్ నడుము చుట్టూ చేయి వేసి హత్తుకుంటుంది. అంతలోనే సాత్విక అక్షిత్ని నెట్టేసి ఏంటండి ఇలా చేశారు? అక్షిత్ అయ్యో నేను కావాలని పడలేదండి, కాలికి ఏదో తలిగింది. సాత్విక మనసులో నవ్వుకుంటూ అదేం కాదులేండి, మీరు కావాలనే పడ్డారు, ఇందాక అక్క నన్ను పరిచయం చేసినప్పుడు కూడా అదోలా చూశారు. అక్షిత్ అయ్యో అలా తప్పుగా అనుకోకండి, నిజంగానే మిమ్మల్ని ఇందాక చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయా. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూడటం, మీరు నిజంగానే నాకు నచ్చారు. ఆ విషయం నేనే మీకు చెప్దామనుకున్నా కానీ ఇంతలో ఇలా జరిగింది. సాత్విక ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయితో చెప్పే మాట ఇది, ఏదన్నా కొత్తగా ట్రై చేయి. అక్షిత్ నిజం సాత్విక, నిన్ను చూడగానే నాకు నచ్చేశావు, నువ్వు నా కోసమే పుట్టావనిపించింది, అందుకే చెప్తున్నా, నువ్వంటే నాకు ప్రాణం. ఏ అమ్మాయి కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూశానో అది నువ్వే. నా మనసు నాకు చెప్పింది, అలా అని నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు కావాల్సినంత టైం తీసుకో, నువ్వు ఒప్పుకోకపోతే చేస్తాను అని చెప్పను. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఒక అమ్మాయి కోసం చేస్తే వాళ్ళ పెంపకానికి విలువే ఉండదు. కానీ నీ మనసులో కూడా నేను ఉంటే చెప్పు, నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటా. ఎందుకో తెలుసా, నిన్ను చూసినప్పుడే నేను నీకు మనసిచ్చాను. సాత్విక ఓకే అక్షిత్, నా మనసులో అయితే ఎవ్వరూ లేరు. నిన్ను లవ్ చేస్తానని చెప్పలేను, నువ్వు ఎదురు చూస్తానంటే చూడు. ఒకవేళ నాకు వేరే ఎవరైనా నచ్చితే నువ్వు ఫీల్ అవ్వకూడదు. అక్షిత్ నీ ఇష్టం సాత్విక, నీకు ఎవరైనా నచ్చితే అతన్నే చేసుకో. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నేనే మీ పెళ్లి జరిపిస్తా, నాకు ఏం ప్రాబ్లం లేదు. సాత్విక సరే అక్షిత్ వెళ్ళు, కింద అక్క బావ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అంటుంది. అక్షిత్ సరే అని పూజ గ్లాసెస్ తీసుకొని కిందికి వెళ్తాడు. అక్షిత్ వెళ్ళగానే సాత్విక రూమ్ బోల్ట్ పెట్టుకొని తన ఫోన్లో ఉన్న అక్షిత్ ఫోటో చూస్తూ మన మొదటి స్పర్శ మన పెదాల సయ్యాటతో మొదలవ్వాలి అనుకున్నా, అలానే జరిగింది. నీకు ముద్దు పెట్టకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. పిచ్చోడా అంత ప్రేమ దాచుకున్నావేంటిరా, నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. నువ్వు నన్ను చూసినప్పుడు మనసిచ్చాను అంటున్నావు, నేను కూడా నిన్ను చూడగానే నీకు మనసిచ్చాను. ఇందాక నేను కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే ఏకంగా కాపురం పెట్టేసేవాడివేమో. దొంగ పిల్లోడివి. మా అక్క ఇంకా నువ్వు అమాయకుడివి అనుకుంటుంది. ఏంటి, నేను ఎవరినన్నా ఇష్టపడితే వాళ్ళకిచ్చి చేస్తావా? చంపేస్తా, నువ్వే నా మొగుడివి. నువ్వెప్పుడు నాకు స్పెషల్. నా 22 ఏళ్ల లైఫ్లో నన్ను ఇంతలా డిస్టర్బ్ చేసింది నువ్వే. అసలు నేను ఒక ఆడపిల్లని అని నాకు గుర్తు చేసిన మగాడివి నువ్వు. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నీకు? మన తొలి స్పర్శ, నువ్వు ప్రపోజ్ చేయడం, ఇదంతా నాకు కలలా ఉంది. అంతలో ఎవరో తలుపు కొడుతుంటే వెళ్ళి తీస్తుంది. పూజ ఏంటే లాక్ చేసుకుని ఏం చేస్తున్నావు లోపల అంటుంది కన్ను కొడుతూ. సాత్విక ఏం లేదు లేవే, ఊరికే కూర్చున్నా. ఏమంటున్నాడు నా మొగుడు? పూజ కొంచెం డల్గా ఉన్నాడు. ఏం చేశావే లోపల? సాత్విక ఏం లేదు, ప్రపోజ్ చేశాడు,
నేను ఇప్పుడు ఇష్టం లేదన్నాను, టైం కావాలన్నాను. అంతేనా? ఇంకేం జరగలేదా? ఏం జరుగుతుందే? ఏమీ లేదు. లోపలికి వచ్చాడు, నన్ను చూశాడు, ప్రపోజ్ చేశాడు, అంతే. నేను నమ్మను. ఏదో జరిగింది చెప్పవే. హక్ చేసుకున్నావా? సాత్విక: అక్క, లాస్ట్ 1 వీక్ నుండి సరిగ్గా నిద్రలేదు, అన్నం సహించడం లేదు, పిచ్చి పిచ్చిగా ఉండేది. వాడికి నేను నచ్చుతానా లేదా అని. సరిగ్గా బుక్స్ కూడా పట్టుకోవడం లేదు. అందుకే తనని కాసేపు చూసుకుందామని పిలుచుకున్నా, అంతే. నువ్వేం ఊహించుకోకు అంటుంది. పూజ: నువ్వు చెప్పేది నేను నమ్మనులే. ఎప్పుడో ఒకప్పుడు నువ్వే చెప్తావు అంటుంది. సాత్విక: నేను చెప్పనుగా. అది మా మొగుడు పిల్లల పర్సనల్. ఎప్పటికీ నీకు తెలియదు అల్లరిగా నవ్వుతూ అంటుంది. పూజ: అంటే ఏదో చేశావన్నమాట. సర్లే, నీకు చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావులే. పద, కిందికి వెళ్దాం. ఇద్దరు కిందికి వస్తారు. హాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. శేఖరం గారు వాళ్ళ ఆఫీస్ విషయాలు చెప్తుంటారు. అక్షిత్ కొంచెం డల్గా ఉండటం గమనించిన బామ్మగారు, ఏం బాబు అలా ఉన్నావు? ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఇక్కడ అని అడుగుతుంది. అక్షిత్: అయ్యో అదేం లేదు బామ్మగారు అంటాడు నవ్వుతూ. పూజ కోపంగా సాత్వికని చూస్తుంది. ఇదంతా నీ వల్లే అన్నట్టు. సాత్విక నవ్వుతుంది. మీనాక్షి: నీకు ఇక్కడ ఎలాంటి మొహమాటం లేదు. నీకు ఏం కావాలన్నా అడుగు. మీ ఇంట్లో ఎలా ఉంటావో అలా ఉండు. ఇది కూడా మీ ఇల్లే అనుకో అంటుంది. సాత్విక: అలా అయితే ఇక్కడే ఉండు అక్షిత్, ఇది కూడా మీ ఇల్లే అంటుంది. మీనాక్షి: నోరు ముయ్యవే. అక్షిత్ ఏంటి అక్షిత్, చక్కగా బావా అని పిలువు. అయినా నువ్వే ఏదో చేసింటావు అబ్బాయిని. ఏమన్నా అన్నావా ఇందాక నీ రూంలోకి వచ్చాడని? అక్షిత్: అయ్యో తనేమీ అనలేదు అత్తయ్య, పైనేమీ జరగలేదు అంటాడు తడబడుతూ. సాత్విక చివ్వున చూస్తుంది అక్షిత్ వైపే కోపంగా. అక్షిత్కి అర్థం అవుతుంది తనేమన్నాడో, కానీ ఎవరు పట్టించుకోరు. ప్రకాష్కి మాత్రం కొంచెం అర్థం అవుతుంది. తర్వాత అడుగుదాంలే అని ఊరుకుంటాడు. శేఖరం గారు: మీరు పైన కూర్చొని మాట్లాడుకోండి అని పూజతో వీళ్ళని పైకి తీసుకెళ్ళి, ఇల్లు చూపించమ్మా, లంచ్ రెడీ అవ్వగానే అమ్మ పిలుస్తుంది అంటాడు. పైన 3 బెడ్రూమ్స్ ఉంటాయి. పూజ వాళ్ళని తన రూమ్లోకి తీసుకెళ్తుండగా అక్షిత్: ఈ రూము వద్దు వదినా, వేరే రూమ్లో కూర్చుందాం అంటాడు. పూజ ఎందుకు అంటుంది నవ్వుతూ, తనకి అర్థమయ్యి. అక్షిత్: ఇది మీ రూమ్ కదా, అందుకే వేరే రూమ్కి వెళ్దాం అంటాడు. తన వైపే కోపంగా చూస్తున్న సాత్వికని చూస్తూ. సాత్విక మనసులో వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ అక్షిత్ నడుము గిల్లుతుంది. అక్షిత్ ఔచ్ అని అరుస్తాడు. పూజ, అశ్విత్, ప్రకాష్ ఒకేసారి ఏమైంది అంటారు. అక్షిత్: ఏదో గండు చీమ కుట్టినట్టు అనిపించింది అంటాడు. పూజ అనుమానంగా సాత్విక వైపు చూస్తుంది. సాత్విక నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. పూజ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ లోపలికి వెళ్ళబోతారు. అంతలో సాత్విక అక్షిత్ బావా అని పిలుస్తుంది గోముగా. అక్షిత్ ఏంటి అంటాడు. సాత్విక: నా రూమ్లో బీరువా పైన సెల్ఫ్లో బుక్స్ ఉన్నాయి, తీసి పెట్టవా అంటుంది. అశ్విత్: రే వెళ్ళి బుక్స్ అంట, తీసి ఇవ్వు. అక్షిత్: సరేరా, తీసి ఇస్తాలే అంటాడు. పూజ సాత్విక దగ్గరికి వచ్చి, మళ్ళీ ఏం చేస్తావే? సాత్విక అక్షిత్తో రా రూమ్లోకి వెళ్దాం అని తీసుకెళ్ళి పూజని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఐవింగ్ చేస్తూ బోల్ట్ పెట్టేస్తుంది. సాత్విక అక్షిత్ని రూమ్లో ఏం చేయనుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది.